schools, college students ki kuda తీసుకెళ్ళి I know I have got that confidence. I want to step up myself, upskill myself. So I registered for this program so that I can earn from being a certified career counselor and guide students. Just in earning kosam kadu, I want to guide the students at the right age, because sowing seeds at the right age is very much important, so that they can Wonderful. design their future very much at the right age and proper way lo. So that Excellent. is Thank my you. intention. Welcome. I have come here Yeah, you've come to the right place. Welcome, to Kameshwari garu. learn and understand. And first of all, I should like to, ఇంకొక చిన్న విషయం, I would like to Sure. thank Ramakant sir for reminding me to join the session. Wonderful. Yes. Otherwise, I would have missed it. Okay, nice. Thank you. Good to know. Chandrasekhar garu. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ అండి. సార్ యాక్చువల్గా నాకు ఈ ప్రోగ్రామ్ గురించి కానీ ఏం తెలియదు సార్. మామూలుగా Okay. లింక్ వస్తే నేను జాయిన్ అయ్యాను సార్. నేను యాజ్ ఏ లా ఫ్యాకల్టీ అట్ పీటీసీ మెడిసిన్ సార్. నేను ఇన్స్పెక్టర్ Okay. ఆఫ్ పోలీస్ నిన్న సోల్ ఐఏ మీద అయింది కదా సార్, సైబర్ Yes, sir. సెక్యూరిటీ మీద. దాంట్లో Yes. భాగంగా నాకు లింక్ వస్తే నేను జాయిన్ అయినావు. అంటే ఏంది ప్రోగ్రామ్ అని అంతే సార్. తప్పకుండా సార్. కొంచెం నేను ప్రోగ్రామ్ వినొచ్చు. గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ఫర్దర్ చేస్తాం. చూద్దాం. ఎస్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఎస్, మమతా గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ అండి. నాది యాక్చువల్గా 216 ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 216 బ్యాచ్ సార్. నేను స్కూల్లో లైబ్రేరియన్గా వర్క్ చేస్తాను. యాక్చువల్గా మా జాబ్ చాట్లో కెరీర్ గైడెన్స్ అనేది ఒక పార్ట్. అయితే మా దాంట్లో ఇంటర్ డిగ్రీ అప్ టు స్టూడెంట్స్ ఉంటారు. యాక్చువల్లీ కెరీర్ గైడెన్స్లో నేను నార్మల్గా వాట్ నెక్స్ట్ అనే టాపిక్ మీద వాళ్ళకి క్లాసెస్ ఇస్తాను. ఇందులో ఇంకా ఏమైనా విషయాలు తెలుస్తాయేమో అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను సార్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఎస్, సుధాకర్ సార్ గారు. Yes, sir. Happy evening, sir. హ్యాపీ నేను 253 బ్యాచ్ నుంచి సార్. నేను యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ఉంటాను సార్. యాక్చువల్గా చాలా వరకు ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి కానీ అది కానీ అసలు మాట్లాడడానికి ఎలా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో నేను ఇంపాక్ట్లో జాయిన్ అయ్యాను సార్. ఇది ఓకే. యాక్చువల్గా నేను మాట్లాడగలను, కానీ అప్పుడప్పుడు ఏంటంటే అండి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మన మాటల్లో మనం ఎంత తెలిసినా కూడా సంవన్ మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఇంపాక్ట్లో జాయిన్ కారణం ఏంటంటే పేద పిల్లలకు కొద్ది వరకు మనం నేర్చుకొని వాళ్ళకు కొంచెం కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి గురించి, దాంతోపాటు ఎవరైతే రిటైర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితి, గవర్నమెంట్ పరిస్థితులలో రిటైర్ పర్సన్స్ కానివ్వండి, కొంతమంది టీచర్స్ కానివ్వండి, రకరకాల ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో, వాళ్ళకి అనేది ఇన్కమ్ సోర్స్ అనేది ఆగిపోతా ఉంది. ఆ సెకండ్ ఇన్కమ్ గైడెన్స్ ఎలా ఉంటుంది, సెకండ్ ఇన్కమ్ చేసుకుంటే ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్లో, అలా అనేది చెప్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే సోర్స్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్ ఏది ఎలా ఉంటే బాగుంటుంది, ఏ సోర్స్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. మనం 60 ఏళ్ళు వచ్చినా కూడా మనం ఇది కొత్త ఏం కాదు, ఇందులో కూడా మనం ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోవచ్చు. మనం మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా ఎదుట వాళ్ళకి మనం బానిసగా బతకడానికి అవసరం లేదు. దీనిలో మనం పనిచేస్తే 100%గా ఎన్నో విధాలుగా మనకి సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటుంది. ఆ జనరేట్ అవ్వడానికి ఈ క్లాసెస్ నేర్చుకొని ముందుకెళ్దామని ఆలోచనతో ముందుకు వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఎస్, స్వప్న గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ. నేను యాక్చువల్గా టీటీడబ్ల్యూఎస్ 232 బ్యాచ్ కంప్లీట్ చేశాను సార్. నేను టీటీడబ్ల్యూఎస్లో జర్నీ స్టార్ట్ చేయడానికి రీజన్, నేను ఒక లైఫ్ కోచ్ ఆర్ బిజినెస్ కోచ్ ఏదో ఒక గైడ్ చేయాలి పీపుల్ని అని చెప్పేసి, దాని ద్వారా మనీ ఎర్న్ చేయాలి అంటే నేను చెప్తే పీపుల్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, నేను మోటివేట్ బాగా చేస్తానని మా ఫ్రెండ్స్ అలా చెప్పారు. సో నేను ఇది బెటర్ నాకని చెప్పేసి నేను టీటీడబ్ల్యూఎస్లో జాయిన్ అయ్యాను సార్. ఇంకా తర్వాత ఏదైనా బిజినెస్ కన్సల్టెంట్ అలా ఏమన్నా చేద్దామనే ఒపీనియన్ ఉంది. నేను రవి సార్ని అడిగితే నాకు ఇది ఒకసారి అయితే ఈ క్లాస్ వినండి అని జాయిన్ చెప్పి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. శేఖర్ గారు, క్విక్గా. ఎస్.
ఈ వాయిస్ రావట్లేదండి శేఖర్ గారు. వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదు. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. మైట్ బి నెట్వర్క్ ఇష్యూ సార్. యా ఓకేనండి. మళ్ళీ మాట్లాడుతారు కానీ ఒకసారి నెట్వర్క్ చూసుకోండి. ఓకే, హ్యాపీ ఈవినింగ్, వెల్కమ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. 60 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ, రైట్? సో మనందరం చెప్తూ ఉంటాము, ఇండియా ఈజ్ ఎ యూత్ కంట్రీ, యంగ్ కంట్రీ. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యంగ్ జనాభా మన దేశంలో ఉంది. అండ్ ప్రపంచంలో ఏ దేశంలో లేని ఆపర్చునిటీస్ ఇండియాకు ఉన్నాయి, రైట్? చైనా కానీ ఇంకా ఎన్నో దేశాల్లో కూడా ఇప్పుడు యూత్ పాపులేషన్ చాలా తగ్గిపోయింది, రైట్? సో ఇండియాకు ఉన్న ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్. కాకపోతే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఎన్నో ఉన్నాయి. సో దాన్ని అడ్రస్ చేయాలనే ఒక వన్ ఆఫ్ ద సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగిందండి, రైట్? సో ఐ షేర్ ఎ బ్రీఫ్ ప్రజెంటేషన్. దాని తర్వాత వి హ్యావ్ రామచంద్రుడు గారు హూ విల్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ మనకు కొంతమంది ఫస్ట్ బ్యాచ్ పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అనుభవాల్ని షేర్ చేసుకుంటారు. ఓకే, సో ఐ నాట్ టేక్ మచ్ టైం, బట్ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. మనకి ఎందుకు చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్, మన కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమండి, రైట్? సో ఆపర్చునిటీ ఏంటంటే ఆబ్వియస్గా మనకు తెలుసు, ఈ జనాభా చాలా ఉంది. దెర్ ఈస్ లాట్ ఆఫ్ గైడెన్స్ దట్ ఈస్ రిక్వైర్డ్, రైట్? సో ఇందాక నేను చెప్పినట్టు ఇండియాలో లెస్ దెన్ 15 years ఏజ్ 25% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు. లెస్ దెన్ 25 years ఏజ్ 40% పాపులేషన్ ఉన్నారు. సో వీ కెన్ క్యాటర్ టు ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పాపులేషన్. ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఎంత గెస్ట్ చేయండి, అప్రాక్సిమేట్గా మనకు ఆల్మోస్ట్ 11-12 crore పాపులేషన్ ఉంది. సో లెస్ దెన్ 15% అంటే 15 years అంటే 25%. సో ఇమాజిన్ లైక్ 3-4 crores. ఓన్లీ 8th to 10th చదివే వాళ్ళు 1 కోటి పైన ఉన్నారు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే, రైట్? సో వీళ్ళందరికీ కూడా గైడెన్స్ కావాలి. ఒకప్పటిలాగా సిచ్యువేషన్ లేదు. థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ఫాస్ట్, చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతున్నాయి. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పేరెంట్స్కి కేవలం 7 careers మాత్రమే అవగాహన ఉంటుంది. జనరల్గా ఎవరు అప్రోచ్ అయినా కూడా మోస్ట్ కామన్గా ఒక 7 careers గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, రైట్? దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని వందల కెరీర్స్ అఫీషియల్గా ఇప్పుడు ఉన్నాయి, అది కానీ చాలా మంది కూడా ఇంకా పాత పద్ధతిలోనే వెళ్తూ ఉంటారు. ఈవెన్ పిల్లలకు కూడా అవగాహన చాలా తక్కువ ఉంది. సో దాన్ని మనం బ్రేక్ చేయాల్సిన అవసరం చాలా ఉంది, రైట్? మరి ఇంకా ఎందుకు అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే దిస్ ఈజ్ డేటా రిపోర్టెడ్ బై పెద్ద ఆర్గనైజేషన్స్. ఇది నేను చేసింది డేటా కాదు. 40% ప్రొఫెషనల్స్ వాళ్ళ కెరీర్లో హ్యాపీగా లేరు. దే ఆర్ అన్హ్యాపీ విత్ వేరియస్ రీజన్స్. అది వాళ్ళ జాబ్ నచ్చకపోవడం కానీ, వాళ్ళ ప్యాషన్కి అలైన్ అవ్వకపోవడం కానీ, ఇలాంటివన్నీ దిస్ ఈజ్ రిపోర్టెడ్ బై. 85% ప్రెషర్ ఇంపాక్ట్. ఎందుకంటే నేను చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, నా ఇష్టంతో జాయిన్ అవ్వలేదండి, మా పేరెంట్స్ ఇష్టంతో ఈ కోర్సులో జాయిన్ అయ్యాలని చెప్తుంటారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, కేవలం కాలేజీకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో దేర్ ఈస్ ఎ మిస్అలైన్మెంట్ ఆఫ్ వాట్ దే వాంట్ టు డూ ఇన్ లైఫ్ అండ్ వాట్ దే డూ, రైట్? అండ్ దెర్ ఇస్ యాప్టిట్యూడ్ మిస్ మ్యాచ్ ఆఫ్ 65%. అంటే కొంతమందికి ప్యాషన్ ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, కానీ దానికి కావాల్సిన స్కిల్స్ ఉండకపోవచ్చు. అది వాళ్ళు గ్రహించలేక దే గో టు ద రాంగ్ పాత్. సో ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు గివ్ దెమ్ షో దెమ్ వాట్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం చెప్పే అవకాశం మనకు ఉంది, రైట్? అండ్ రీసెర్చ్ ఇప్పుడు చూస్తుంది జనరేషన్ జీ, ఇప్పుడు జెన్జీ ఉన్న థింగ్స్ చేంజ్, మైండ్ సెట్ మారిపోతూ ఉంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ ద పీపుల్. ఒకప్పుడు అంటే డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు, ఈ రోజుల్లో అందరికీ లేదు. చాలా మంది మీరు చూస్తూనే ఉన్నాం, మనకు స్విగ్గీ, జొమాటోలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ హ్యాపీ. వాళ్ళని ఇష్టం వచ్చినప్పుడు పని చేసుకోవచ్చు, లేకపోతే ఐ విల్ జస్ట్ స్విచ్ ఆఫ్ మై ఫోన్ అండ్ స్లీప్, రైట్? సో మైండ్ సెట్ అనేది కూడా మారిపోతుంది. కాలానికి అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా కూడా కెరీర్స్ అనేవి మారుతున్నాయి, వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి. సో దానికి తగ్గట్టు కూడా మనము గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ చాలా రీసెర్చ్ ఏం ప్రూవ్ చేసిందంటే, రైట్ పీపుల్ రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రొడక్టివిటీ 35% పైగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ఐటీలో. ఎప్పుడు చెప్తుంటారు, వీకెండ్స్ పని చేస్తున్నాం, ఈవినింగ్స్ పని చేస్తున్నాం, నిద్ర ఉండట్లేదు, తిండి ఉండట్లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడంలో ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల లాంగ్ అవర్స్ పని చేయాల్సిన అవసరం అనేది ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ గూగుల్ దే హావ్ షేర్డ్, వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం షేర్ చేశారంటే, లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలంటే అందరికీ తెలిసిన విషయమే, జస్ట్ ఇంటెలిజెన్స్ సరిపోదు, ఐక్యూ సరిపోదు. సో సాఫ్ట్ స్కిల్స్, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, సెల్ఫ్ అవేర్నెస్, ఇవన్నీ కూడా ఉంటేనే తప్ప
లాంగ్ టర్మ్ లో సక్సెస్ అనేది చాలా తక్కువ అని చెప్పేసి వాళ్ళ రీసెర్చ్ తెలుస్తుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ యువతకి పేరెంట్స్కి, ముఖ్యంగా పేరెంట్స్కి కూడా మనం ఈ అవేర్నెస్ కలిగించాల్సిన అవసరం చాలా ఉందండి. రైట్. సో వాట్ ఈస్ ద రైట్ టైం? రైట్, మనం ఈ రోజులో చూస్తున్నాం చాలా కార్పొరేట్ స్కూల్లో 7th గ్రేడ్ 8th గ్రేడ్ నుంచే వాళ్ళకి ఐఐటి కోచింగ్ అని, నీట్ కోచింగ్ అని స్టార్ట్ చేస్తున్నారు బేస్ వరకు. సో వాట్ ఈస్ ద రైట్ ఏజ్? సో ఒకప్పుడు 10th వస్తే కానీ ఆలోచించేవాళ్ళు కాదు. 10th తర్వాత నేను ఏం చేయాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి అనే ఒక ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు ఈవెన్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఒక 7th 8th నుంచే ఆ డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి 8th నుంచి కూడా మనం ఈ గైడెన్స్ చేస్తే, అంటే ఒక మినిమం మెచ్యూరిటీ స్టూడెంట్స్కి ఉండాల్సిన అవసరం కూడా ఉంది అట్ ద సేమ్ టైం. రైట్. సో మేబీ దట్ ఈస్ ద రైట్ పాయింట్, బికాస్ దట్ ఈస్ వేర్ దే స్టార్ట్ టు టేక్ అ డెసిషన్. అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఆలోచన కల్పిస్తే 10th వచ్చే వరకు వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకురావడం, వాళ్ళకు కొంచెం క్లారిటీ రావడం, దాని ద్వారా దే కెన్ చూస్ ద రైట్ కెరీర్ పాత్. రైట్. అండ్ ప్రెషర్, చాలా మంది స్టూడెంట్స్ ప్రెషర్గా ఫీల్ అవుతారు. వాళ్ళ పేరెంట్స్ బలవంతంగానో లేకపోతే పీర్ ప్రెషర్ వల్లనో మోస్ట్ ఆఫ్ దెమ్ టేక్ దట్ కైండ్ ఆఫ్ ఎ డెసిషన్. సో దాన్ని మనం బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఈ టైంలో 8th to 10th మధ్యలో మనం కనుక వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే దే కెన్ టేక్ ద రైట్ డెసిషన్. ఎస్పెషల్లీ ఇఫ్ పీపుల్, అంటే వాళ్ళ డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అవ్వచ్చు, కానీ వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నప్పుడు దే అట్లీస్ట్ దే ఓన్, బికాస్ ఇట్ ఇస్ దేర్ డెసిషన్. అదే వేరే వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు పుష్ బ్యాక్, సేయింగ్ దట్ నేను ఇది నా ఇష్టం లేదు, బలవంతంగా నా రుద్దారు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. సో యాజ్ అ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్, సో మన రోల్ ఏంటంటే దర్ ఇస్ అ ఫెసిలిటేషన్. అంటే కెరీర్ గైడెన్స్ ఈజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో దిస్ ప్రోగ్రామ్, దిస్ కోర్స్ ఈజ్ ప్రైమరీలీ లిమిటెడ్ టు అవేర్నెస్. రైట్. దర్ ఇస్ అ కెరీర్ కౌన్సిలింగ్, ఇంకా మిగతా విషయాలు చాలా ఉన్నాయి, దట్ వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్. బట్ ప్రైమరీగా మనము 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి కోర్సులు చూస్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ కెరీర్ పాత్స్ అవైలబుల్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇవన్నీ కూడా మనం అవేర్నెస్ కలిగించే అవకాశం. సో ఆ సెషన్స్ ఫెసిలిటేట్ చేయడము, మన వాళ్ళ ఎక్స్పర్టైజ్ అని, మన పేరెంట్ పార్ట్నర్షిప్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఐ ఆల్వేస్ అడ్వకేట్, ఓన్లీ స్టూడెంట్స్ సెషన్స్ చేయడం కాదు, పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇద్దరికి కలిపి చేసినప్పుడు దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. దెర్ ఇస్ ఆల్వేస్ ఆపర్చునిటీ ఫర్ డైలాగ్. వాళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేసుకుని డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఓన్లీ పేరెంట్స్కి, ఓన్లీ స్టూడెంట్స్కి సెషన్ ఇవ్వడం వల్ల ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు తీసుకుంటారు, ఎవరి ఆలోచనలు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్గా ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ షేర్. బట్ ఓకే, మన రాకేష్ గారు, డాక్టర్ రాకేష్ గారు కొంత వేల మందికి కెరీర్ కౌన్సిలింగ్ చేశారు. He has to leave in few minutes, so I will ask him to share his feedback of the first batch in a few minutes, and then we'll share about this program. Rakesh sir, over to you. Yes, sir. Happy evening to all. So thank you very much, sir. So Dr. Rakesh, from last 5 years initially ఈ కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి పేరెంటింగ్ కౌన్సిలింగ్, స్టూడెంట్ కౌన్సిలింగ్ చేస్తానండి ఒక స్పెషలైజ్డ్ టూల్ ద్వారా. సో అక్కడ లాస్ట్ 5 years నియర్లీలో ఒక 2000+ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇండివిజువల్ గా క్లాస్ రూమ్ వైజ్ గా చేసినప్పుడు నేను కొన్ని గ్యాప్స్ ఐడెంటిఫై చేశాను కౌన్సిలింగ్ లో కానీ పేరెంటింగ్ కోచింగ్ చేసినప్పుడు. సో వాటిని అడ్రస్ చేసేటప్పుడు కొన్ని కెరీర్ రిలేటెడ్ గా కొన్ని పాయింట్స్ నేను కూడా చెప్పలేకపోయాను వాళ్ళు, ఎందుకంటే డెప్త్ గా అడిగినప్పుడు. అట్లాంటి విషయాలన్నీ కూడా లాస్ట్ బ్యాచ్ లో నేను శ్రీధర్ సార్ అండ్ విజయ్ సార్ దగ్గర ఈ కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించిన కోర్స్ తీసుకున్నప్పుడు చాలా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ చాలా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో. ఓన్లీ 5 to 6 కోర్సెస్ వరకే మనం స్టిక్ అయిపోతున్నాం. టెక్నికల్ గా ఏముంటున్నాయి, నాన్ టెక్నికల్ ఏముంటున్నాయి, జాబ్ రిలేటెడ్ ఏముంటున్నాయి, విత్ ఇన్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఏముంటున్నాయి, వాటిని ఎట్లా అప్రోచ్ కావాలి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇస్తారు, వాటి మెటీరియల్ ఇస్తారు, మనకి ప్రెజెంటేషన్ కి స్కోప్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ బ్యాచ్ అయిపోగానే మనం వదిలిపెట్టకుండా ఫర్ ద వే హైడ్ తర్వాత ఎట్లా చేయాలనే ప్రోగ్రామ్ మీద కూడా మనకు రెగ్యులర్ గా ఫాలో అప్ గైడెన్స్ ఉంటుంది. సో ఎవరైతే కెరీర్ కౌన్సిలింగ్ మీరు ఒకవేళ మీ ఒక కెరీర్ గా ఎంచుకునేది ఉంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ అండి. ఎందుకంటే శ్రీధర్ సార్ కి ఉన్న ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ అనేది లైవ్ గా మనం ఎక్స్పీరియన్స్ కావాల్సిందే అది. ఎందుకంటే హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేదా ఇంపాక్ట్ దగ్గర చాలా ట్రైనింగ్స్ అటెండ్ చేస్తున్నారు అండ్ బెస్ట్ ట్రైనర్స్ దగ్గర ట్రైన్ అయ్యి ఉన్నారు. అండ్ మెటీరియల్ కూడా ఎక్స్ట్రాడినరీ మెటీరియల్ ఇచ్చారు మనకి. ఇదంతా కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కమింగ్ నెక్స్ట్ 9 days to 10 days మన సార్తో మీరు అసోసియేట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఒక బెస్ట్ రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఒక ట్రైనర్ గా, కెరీర్ కౌన్సిలర్ గా అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. మీరు అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మళ్ళీ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి స్టిల్ యూ వాంటెడ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ లెర్నింగ్ స్కిల్. సో ఫ్రెండ్స్, రాకేష్ గారు చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్ వీఆర్ కండక్టింగ్ 10 days ఆన్లైన్. 10 days ఆన్లైన్. దెర్ ఇస్ వన్ ఆప్షనల్ ఆఫ్లైన్ 1 day టువర్డ్స్ ద ఎండ్, రైట్? సో we will share all the material, like 10 days లో కూడా will completely discuss అసలు కెరీర్ గైడెన్స్ అంటే, కెరీర్ కౌన్సిలింగ్ అంటే, కెరీర్ కోచింగ్, కెరీర్ మెంటరింగ్, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి ఇందులో. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ స్టెప్ బై స్టెప్ మనము ఈ సెషన్స్ ఎలా కండక్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఈ సెషన్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేయాలి, పిల్లలకి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి. ఎందుకంటే అందరికీ తెలుసు 10th తర్వాత ఆప్షన్స్ ఉన్నాయని, ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనం డైరెక్ట్ గా వెళ్ళి అది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక స్ట్రక్చర్డ్ మెథడ్ లో వాళ్ళకి ఎలా గైడ్ చేస్తే ఈజీగా వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. వేరియస్ డెసిషన్ ఫ్యాక్టర్స్, అసలు కెరీర్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ ఎలా చూస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక డీటెయిల్ గా ఒక చిన్న స్ట్రక్చర్డ్ వేలో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి, రైట్? సో ఇవన్నీ మనకు సపోర్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఏంటంటే, హౌ డు వి అప్రోచ్ స్కూల్స్ ఆర్ కాలేజెస్, రైట్? మనకి దీని ద్వారా ఇన్కమ్ వస్తుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది ఉన్నాయి. నెక్స్ట్ 3 months ఈజ్ అ గోల్డెన్ పీరియడ్. నవంబర్, డిసెంబర్, జనవరిలో దాదాపుగా అన్ని స్కూల్స్, కాలేజెస్లో ఈ కెరీర్ గైడెన్స్ సెషన్స్ చెప్తూ ఉంటారు. సో దిస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఇది మనం ఈ విధంగా నేర్చుకోగలిగితే, దెర్ ఆర్ సో మెనీ స్కూల్స్ అండ్ కాలేజెస్ అరౌండ్ అస్, వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్. సో మేము ఆల్రెడీ కొంచెం మార్కెటింగ్ మెటీరియల్ కూడా తయారు చేసాము. హౌ డు యూ అప్రోచ్ స్కూల్స్, కాలేజ్, అవన్నీ కూడా గైడ్ చేస్తాము. విల్ హ్యాండ్ హోల్డ్ అండ్ యాజ్ అ కమ్యూనిటీ టుగెదర్ వీ కెన్ యాక్చువల్లీ డూ దిస్. అయినా చాలా మందికి కూడా నేను ఒక్కరే వెళ్ళాలంటే నాకు భయంగా ఉంటుంది, లేకపోతే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలా వస్తూ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ అ టీమ్, వీఆర్ గోయింగ్ టు వర్క్ యాజ్ అ టీమ్. సో కొలాబరేటివ్ మెథడ్లో మనం దీన్ని క్రాక్ చేయగలిగితే, దేర్ ఆర్ లైక్ థౌజండ్స్ ఆఫ్ స్కూల్స్ అరౌండ్ అస్, అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి కొదవే లేదు. So this is a wonderful opportunity, and I invite Ramchandra sir to share some light. Thank you for Ramchandra sir for taking time. So he is again with almost 30 years of industry experience in IT. Impact ki ento సేవలు అందిస్తూ ఉన్నారు. He is currently organizing secretary. Last year he was a general secretary, and he's like he has conducted so many sessions himself on the career guidance. So I requested him to join and shed some light on this topic. Thank you so much again, and welcome, sir. Over to you. Yes, sir. Thank you, sir. Thank you, sir. Thank you very much, Andy. Yes. Okay, so let us get started. And a question adugutanandi. I think sir already details icharu. But let me ask you one question. Evaraina mana students ni nu successful avvali ante ఏం కావాలి అడిగితే ఏం చెప్పొచ్చు అంటారు? మార్కులు కావాలంటారా, బెటర్ రిసోర్సెస్ కావాలంటారా, పేరెంటల్ సపోర్ట్ కావాలంటారా, రైట్ కెరియర్ గైడెన్స్ కావాలంటారా? చాట్ బాక్స్ లో చెప్పొచ్చు. డిసిప్లిన్ ఎవరైనా అన్మ్యూట్ ఇచ్చిన మాట్లాడచ్చు. మనం స్టూడెంట్స్ జనరల్ గా అడిగితే రైట్, వాళ్ళకు వాట్ డూ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, నీకు ఏం కావాలి అని అడిగితే ఎక్కువ మార్కులు కావాలనుకుంటారా, లేకుంటే బెటర్ రిసోర్స్ కావాలనుకుంటారా, లేకుంటే పేరెంట్ సపోర్ట్ కావాలనుకుంటారా, అండ్ కెరియర్ గైడెన్స్ కావాలనుకుంటారా? రైట్ కెరియర్ గైడెన్స్. రైట్ కెరీర్ గైడెన్స్ సార్. Obviously, right career guidance. Right mentor also, sir. Guide also. A coach is needed to guide him till the end. Exactly. ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్, బట్ మోస్ట్ థింగ్ ఎవరికైనా ఏదైనా స్టూడెంట్ కావాలంటే హీ ఆర్ షీ నీడ్స్ కెరియర్ గైడెన్స్. దాని వల్లనే చాలా మంది, ఒకవేళ అది లభించకపోతే చాలా మంది అన్సక్సెస్ఫుల్ అవ్వడానికి ప్రధానమైన కారణం అది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కెరియర్ గైడెన్స్. మనం కెరియర్ గైడెన్స్ ఆపర్చునిటీ తీసుకుంటే we will be able to not only change their lives but actually transform their lives. మనం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చగల శక్తిని మనం పొందాము కెరీర్ గైడెన్స్ లో ఒకవేళ మనం ఇవ్వగలిగితే. ఇప్పుడున్న కార్యక్రమాలు ఏమంటే ఎవరైనా 10th స్టూడెంట్స్, 12th స్టూడెంట్స్ అండి, ఏం కావాలి? ఇంజనీరింగ్ కావాలి. ఏం కావాలి? డాక్టర్ కావాలి. ఇంజనీరింగ్, డాక్టర్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైట్. శ్రీనివాస్ సార్ చూస్తున్నారు, శ్రీనివాస్ సార్ యాక్చువల్లీ ఈజ్ ఇంజనీర్. సో అలా మనం జనరల్గా ఏదో చేస్తున్నాం. చాలా మంది
ఇప్పుడు ఒకవేళ మనం కరెక్ట్గా కెరియర్ గైడెన్స్ ఇవ్వగలిగితే, వాళ్ళకి ఏదైతే గైడ్ చూపించగలిగితే, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇప్పుడున్న స్టూడెంట్స్, వచ్చే స్టూడెంట్స్ కూడా వాళ్ళు నడవడానికి, వాళ్ళు ముందుకెళ్ళడానికి ఆల్రెడీ ఆల్ ఎక్విప్మెంట్ ఉంది. ఈవెన్ పేరెంట్స్ సపోర్ట్ లేకున్నా కానీ వాళ్ళు ముందుకెళ్ళగలుగుతున్నారు. కానీ మన జనరల్గా మనం ఏదైనా ఊర్లో అనుకోండి, ఊరు వెళ్తుంటే వీ నో హౌ టు డ్రైవ్, ఏ కార్, ఆర్ వీ నో హౌ టు రైడ్ ఏ మోటార్ బైక్, అది నడుచుకుంటూ వెళ్తున్నాం. కానీ ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే, మనకు తెలియని ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఎవరైనా అడుగుతాం ఎడెళ్ళాలని. అండ్ నౌ డేస్ ఎవ్రీబడి యూజెస్ గూగుల్ మ్యాప్స్. కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటాం. గూగుల్ మ్యాప్స్ లేకుంటే వెళ్ళలేం. అది ఎవరైనా చెప్పాలి, లేకపోతే గూగుల్ మ్యాప్స్ అనే ఉండాలి. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాం. పెద్దవాళ్ళం మనమే ఇలా అవుతుంది. చిన్నపిల్లలకి ఏదైతే 10th క్లాస్ 12th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి గైడెన్స్ లేకుంటే వాళ్ళ జీవితం యాక్చువల్గా ఐ సీన్ లాట్ ఆఫ్ పీపుల్, మా ఎక్స్పీరియన్స్లోనే లాట్ ఆఫ్ పీపుల్ చూశాను. ఎవరైతే అడిగారో సరే ఇంజనీరింగ్ సైడ్ ఐ కుడ్ హెల్ప్ దెమ్. ఎవరైతే దాని తర్వాత చేస్తాను, నేను 2 years ఇక్కడ చేశాను, నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను కానీ ఇంజనీరింగ్ ఇప్పుడు ఇష్టం లేదు, నాకు యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు కాబట్టి నేను జాయిన్ అయ్యాను, రైట్, నాకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కష్టం కాబట్టి నేను యాక్చువల్గా బైపీసీ తీసుకున్నాను. ఇలాంటి విషయాలు మనం వింటుంటాం జనరల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ప్రధానంగా స్టూడెంట్స్ బైపీసీ తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి బైపీసీ ఇష్టం ఉండి కాదు, మ్యాథమెటిక్స్ కష్టం ఉండి. మ్యాథమెటిక్స్ కష్టం ఉంటే ఓన్లీ బైపీసీ తీసుకోవాలా, వేరే తీసుకోవద్దా? ఎన్నో ఉన్నాయి కదా, ఎవరు చెప్తారు అది? దానిలో టైం వేస్ట్ అయిపోతుంది. నేను ఒకసారి మెంటల్ ప్రాబ్లం, నేను అసలు నేను ఈ టైం వేస్ట్ చేశాను కదా, అందరి ముందుకు వెళ్ళిపోతున్నాను నేను అనుకున్నాను కదా. బట్ వీ కెన్ కరెక్ట్ దట్. మనం ఈ జీవితంలో మనకు మనుషులను యాక్చువల్గా మార్చొచ్చండి. మనం ఇప్పుడు ఏదైనా జాబ్ చేసి ఉండొచ్చు. మనము ఇంతకుముందు చాలా చెప్పారు, ఇంతగా చంద్రశేఖర్ సార్ మాట్లాడారు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్, రైట్, ఒక టీచర్ గారు మాట్లాడారు ఎవరో, కొంతమంది సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఉంటారు, కొంతమంది ఇంటర్న్ పీపుల్ ఉంటారు, కొంతమంది పర్టికులర్గా మనకి ఈ బ్యాచ్ నుంచి చాలా మంది నేను ఈ బ్యాచ్లో ట్రైనర్, ఆ బ్యాచ్లో ట్రైనర్ అని చెప్తున్నారు, ట్రైనర్స్ ఉంటాం. అండ్ మనం ఏదైనా ఎవరి లైఫ్లో వాల్యూ యాడ్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఏ రంగం ఉన్నా కానీ ఏదన్నా ఉండొచ్చు. అవి ఐ వుడ్ సే ఎక్సెప్ట్ ఫర్ జాబ్స్, రిమైనింగ్ ఏదైతే మనం అయితే పనిచేస్తున్నామో దే ఆర్ సీజనల్ జాబ్స్. ఎందుకంటే కెరియర్ గైడెన్స్లో ఎంత అంటే ప్రతి ఒక్కరు ఫ్యూచర్ వచ్చే స్టూడెంట్స్ అందరికీ మనమే మార్గదర్శకులు. ఎవరైతే కెరియర్ గైడెన్స్ ఇవ్వగలుగుతారో వాళ్ళే మార్గదర్శకులు. అండ్ దిస్ ఈజ్ లైఫ్ లాంగ్. ఎలాగైతే రోటీ కపడా మకాన్ ఉంటుందో అలాగే ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. చదువుకోలేదు ఏం చేయలేము మనం. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇందాక స్టాటిస్టిక్స్ చూపించారు, more than 85% of people do not know career guidance, do not ask for career guidance, do not get career guidance. వాళ్ళు ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతారు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతారు, దెన్ ది స్ట్రగుల్. కానీ మనలాంటి వాళ్ళ చేతుల్లో వస్తే ఎవరైతే కెరియర్ గైడెన్స్ నేర్చుకుని సర్టిఫైడ్ కెరియర్ గైడ్స్ అవుతారో వాళ్ళ చేతుల్లో వస్తే వాళ్ళు మిగతా స్టూడెంట్ అద్భుతంగా రన్ చేయగలుగుతారు. కానీ మీకు ప్రతి ఒక్కరికి యాక్చువల్గా ఐ వుడ్ సే ఎవ్రీ వన్ ఐఎమ్ ఇంటు కెరియర్ గైడెన్స్, రైట్. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఇంజనీర్. కెరియర్ గైడెన్స్ ప్రధాన కారణం ఇదే అండి. వీ కెన్ చేంజ్ సంబడీస్ లైఫ్. అంతకంటే ప్రపంచంలో ఆనందమైన జీవితం వేరే లేదు. మీరు ప్లాట్స్ అమ్మొచ్చు యాజ్ రియల్ ఎస్టేట్లో, రాదు. అది మీరు జాబ్ చేయొచ్చు, మీరు డబ్బులు తీసుకోవచ్చు, సాలరీ, సాటిస్ఫాక్షన్ రాదు. బట్ ఎవరికైతే హెల్ప్ చేసి వాళ్ళ జీవితంలో మార్పు తెస్తామో అప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఐ వుడ్ సే జస్ట్ ఒక్కసారి మీరు ఒక 10 seconds ఒకసారి కళ్ళు మూసుకోండి. థింక్ అబౌట్ సంబడి హూ హాజ్ చేంజ్డ్, సంబడి మిమ్మల్ని గైడ్ చేసి మీ పాతను మార్చిన వ్యక్తిని జస్ట్ గుర్తు చేసుకోండి కళ్ళు మూసుకొని సార్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్
ఎందుకంటే మనం ఏదో చేయాలనుకుంటాము, ఏదో చేస్తున్నాం. సంబడి మైట్ హావ్ టోల్డ్ దిస్. ఎవరు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, టీచర్ కావచ్చు, ట్రైనర్ కావచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే సంబడి హెస్ గైడెడ్ అస్. సో మీరు అడిగితే గుర్తొచ్చింది సార్. ఎన్నాళ్ళు నేను ఆలోచించలేదు. వెన్ ఐ వాజ్ డూయింగ్ ఎన్ మాస్టర్స్, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ సిటీ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ రిలేటెడ్. సో Wow. అక్కడ మా గైడ్, హీ వాజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, తను సజెస్ట్ చేశాడు, ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఐటీలో ఉంటుంది, ఈ ఇండస్ట్రీ అంత గొప్పగా ఉండదు, సో యూ గో టు ఐటీ అని చెప్పి సజెస్ట్ చేశాడు. సూపర్ ఈవెన్ దో సూపర్. జనరల్గా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే కోర్ సబ్జెక్టే ప్రిఫర్ చేస్తారు. లేదు మీరు ఇందులోనే ఉండండి, ఇదే చేయండి, 2 ఏళ్ళు చదివావు కదా ఎంటెక్ ఎందుకు అనకుండా తను చెప్పాడు. సో దట్ ఈస్ వై ఐ మూవ్ ఇన్ టు ఐటీ. సో మీరు అది 10 seconds కళ్ళు మూసుకుంటే నిజంగా ఐ వెంట్ బ్యాక్ టు 25 years ago. ఎగ్జాక్ట్లీ సార్. సార్ నాకు కూడా యాక్చువల్గా మాకు టీచర్ ఉండేవాడిని, భద్రసేనే సార్ అని. హీ హాజ్ గైడెడ్ మీ టు గెట్ ఇన్ ఇంజనీరింగ్. నేను అడిగాను, మనం మాట్లాడాను, ఆ టీచర్ నాకు చెప్పారు కాబట్టి ఐ మీన్ ఇంజనీరింగ్. ఒకవేళ నాకు ప్రాపర్ గైడెన్స్ లేకుంటే నేను కూడా ఇలాగ అయిపోయామండి. ఇలా గైడెన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇఫ్ యూ రిమెంబర్, మీ ఆలోచనలో మీరు ఆ 10 seconds కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరైతే మీకు పిక్చర్ కనబడుతుంది కదా, సార్ చెప్పినట్టుగా అలాంటి పొజిషన్లో మనం ఉంటే ఎలా ఉంటుంది? దిస్ ఈస్ ది బెస్ట్ థింగ్ దట్ ఎనీబడి కెన్ డూ ఇన్ ద వరల్డ్. మనలాంటి గొప్ప వ్యక్తులు ఎవరు ఉంటారండి? అప్పుడు కానీ జీవితానికి సార్థకత వస్తుంది. ఎవరికైనా హెల్ప్ చేస్తే. ద ట్రూ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ టు చేంజ్ సంబడీస్ లైఫ్, ట్రాన్స్ఫార్మ్ సంబడీస్ లైఫ్. ఇది ఒక అద్భుతమైన అవకాశం. సో కెరియర్ గైడెన్స్ ఏంటి అంటే, నేను చాలా మంది చెప్పున్నాను, నేను కూడా చాలా మంది చెప్పున్నాను. బట్ వీ నీడ్ ఎ స్ట్రక్చర్. కెరియర్ గైడెన్స్ ఎలా చేయాలి అని తెలిసిందా మనకు కదా? ఊరికి చెప్తే సరిపోదు, బట్ వీ షుడ్ నో. ఎందుకంటే వేలాది ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆఫ్టర్ 10th and 12th. ఏ మనిషికి, ఏ విద్యార్థికి ఏది ఉపయోగపడుతుంది, ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఇంజనీరింగ్ వద్దు అనుకుంటే మెడిసిన్ ఎంట్రన్స్ రాయొద్దు. సంథింగ్ ఎల్స్ కెన్ ఆల్సో బి డన్. అది ఎప్పుడు డిపెండ్ అవుతుంది, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ తెలుస్తుంది, ఎలా తెలియాలి? వాళ్ళు మీ దగ్గరకు వస్తారు యాజ్ ఎ గైడ్. మీరు వాళ్ళని అనలైజ్ చేసి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, వాళ్ళ అమ్మాయితో మాట్లాడి, వాళ్ళకి ఏదైతే జీవితంలో ఉపయోగపడుతుందో అది సజెస్ట్ చేస్తారు. వన్ థింగ్, దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఎనీబడీస్ ఇన్ లైఫ్. ఒకటి మన జీవితానికి సార్థకత. రెండవది, అండ్ ఇట్ ఈస్ ఏ మనీ మేకింగ్ బిజినెస్ ఆల్ లైఫ్. రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇది మనం ఒక గైడెన్స్ ఇస్తూ డబ్బులు సంపాదించే అవకాశం. దట్స్ వై వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈ కెరీర్ గైడెన్స్ ఏంటి అని తెలుసుకోవాలి. దానికే మనకు ఈ కోర్స్ అనేది మనకు శ్రీధర్ వీరమణ గారు అండ్ టీమ్ అస్ మెటిక్యులస్లీ ప్లాన్డ్, స్టెప్ బై స్టెప్ ఒక కోర్స్ తయారు చేశారు. 1 out of 5 అంటే అట్లీస్ట్ 20%, ఇందాక చెప్పినట్టుగా 1 out of 5 స్టూడెంట్స్ డు నాట్ నో వాట్ ఈస్ కెరీర్ గైడెన్స్. ఇప్పుడు కొత్తగా మనకు వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐ వర్క్డ్ ఇన్ అ కంపెనీ విచ్ has been working for artificial intelligence last 18 years. 10 సంవత్సరాలుగా పనిచేశాను కంపెనీలో. థింగ్స్ ఆర్ చేంజింగ్. మనం చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆ స్టూడెంట్స్ కూడా చెప్పాలి. తెలియదు, లేకుంటే చాలా మంది పేరెంట్స్ కూడా తెలియదు, పిల్లలకు తెలియదు. మరి ఎవరు చెప్తారు? మనలాంటి వాళ్ళు చెప్పాలి. మనకు తెలియదు, దానికి ఎవరు చెప్తారు? శ్రీధర్ వీరమణ లాంటి వాళ్ళు చెప్తారు. That exactly is what we are doing this course. అద్భుతమైన ఆపర్చునిటీ అండి. దిస్ ఈస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, లైఫ్ టైమ్ ఆపర్చునిటీ దట్ వీ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ as a career guidance.
మన జీవితంలో ఏం చేయాలన్నా కానీ దెర్ ఆర్ 4 థింగ్స్ దట్ వీ కెన్, దెర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 4 థింగ్స్. మనకు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే ఏం చేయాలంటే ఈ ప్రపంచం మెచ్చే పని చేయాలంట. ప్రపంచంలో మెచ్చే పని అంటే ఇతరులు మెచ్చేది. ఇతరులు ఎప్పుడు మెచ్చుతారు? మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు మెచ్చుతారు. మన కోసం మనకుంటే ఎవరు పట్టించుకోరు. బట్ హౌ మచ్ వాల్యూ దట్ ఆర్ వి యాడింగ్ ఇన్ టు అదర్స్ లైఫ్, అప్పుడే వేరే వాళ్ళు మెచ్చుతారు మనని. సో ఇతరులు మెచ్చేది ఒకటి. అలాగే మనకు నచ్చేది, మనకు నచ్చే యాక్టివిటీ చేయాలి, మనకు నచ్చే పని చేయాలి, మనకు నచ్చే కెరీర్ తీసుకోవాలి. 2 విషయాలు నచ్చే విషయంలో ఏంటంటే ఆ స్టూడెంట్కి ఏది నచ్చుతుందో మాకు తెలుస్తుంది. అది కెరీర్ గైడెన్స్ కోచ్గా ఉన్నప్పుడు మనకు కూడా ఆబ్వియస్గా మనం ప్రపంచం వాళ్ళ జీవితాల్లో మార్పు తెస్తున్నాం, జీవితాల్లో వాల్యూ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆబ్వియస్గా నచ్చుతుంది. మెచ్చేది, నచ్చేది అండ్ ఆబ్వియస్గా తెచ్చేది అంటే డబ్బులు తెచ్చేది. డబ్బులు మనకు తీసుకొస్తుంది. ఎందుకంటే కెరీర్ గైడెన్స్ గా లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే నేను పార్ట్ టైం డబ్బులు సంపాదించుకుంటున్నాను అనుకోండి, సెకండ్ ఇన్కమ్ కానీ, థర్డ్ ఇన్కమ్ కానీ, ఆర్ రెగ్యులర్ ఇన్కమ్ కానీ, దిస్ ఈస్ ద మెయిన్ ఇన్కమ్ అనే ఆపర్చునిటీ మనం కెరీర్ గైడెన్స్ ని ఎంచుకోవచ్చు. వితౌట్ ఎనీ హెజిటేషన్ ఎంచుకోవచ్చు. ఐ హావ్ సీన్ పీపుల్ ఒక్కొక్క కెరీర్ గైడెన్స్ కి, కౌన్సిలింగ్ కి మినిమం ఐ సీన్ రేంజ్ ఆఫ్ అమౌంట్ ఒక దగ్గర నుంచి 5,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేసే ఇన్స్టెన్సెస్ నేను చూసాను. అంటే మీరు ఒక్క స్టూడెంట్స్ గైడ్ చేస్తే యూ కెన్ ఛార్జ్ ఫర్ ఎనీవేర్ ఫ్రమ్ 5,000 to 15,000. నా ఎక్స్పీరియన్స్ నాకు అది ఉంది. అఫ్ కోర్స్ డిపెండ్స్ ఆన్ ద లొకాలిటీ, డిపెండ్ ఆన్ ద ఏరియా, అవన్నీ ఉంటాయి. బట్ దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆపర్చునిటీ దట్ యూ హ్యావ్. సో అలా మనకు డబ్బులు తెచ్చే అవకాశం ఇస్తుంది మనకు ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. కానీ మెయిన్గా ఉంటుంది మనకు వచ్చేది, మనకు రావాలి కదా. రైట్, నేను చెప్పేది అంటే మెచ్చేది, నచ్చేది, తెచ్చేది అండ్ వచ్చేది మనకు రావాలి అంటే నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలంటే దిస్ వాట్ వీ హ్యావ్ విత్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్, వండర్ఫుల్ మెటిక్యులస్లీ డిజైన్ ప్రోగ్రామ్ అండి. అండ్ శ్రీధర్ సార్, ఐ నో శ్రీధర్ సార్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఏ పని చేసినా కానీ అతి జాగ్రత్తగా చేస్తారు. అండ్ క్లియర్లీ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఎందుకంటే నాట్ ఓన్లీ యాడింగ్ వాల్యూ టు యూ, మీకు నేర్పించి మీకు వాల్యూ నేర్పిస్తారు, బట్ దేర్ ఈస్ ఇండైరెక్ట్లీ వాల్యూ దట్ యూ విల్ బి క్రియేటింగ్ ఆన్ టు స్టూడెంట్స్. కాబట్టి ఇంకా అడిషనల్గా ఉపయోగపడే విధంగా మనకి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. ఎవరైనా ఇంతవరకు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు కళ్ళు మూసుకొని రిజిస్టర్ చేసుకునే ప్రోగ్రామ్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అండి. మనం శ్రీధర్ వీరమల సార్ అండ్ టీమ్. And I see Vijay sir shared Sridhar sir number 2999. 2999 is nowhere compared to the knowledge that we get and opportunity that we see. కాబట్టి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. చాలా మంది ఎవరైతే నేను ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని చెప్పినారో, నేను యాక్చువల్గా నేను భద్రశాలి సార్ గురించి చాలా అకేషన్స్ అని చెప్పింటాను. ప్రధానమైన కారణం అంటే ఎవరైతే గైడ్ ఉంటారంటే వాళ్ళని మన జీవితంలో మర్చిపోం. అలాగే మిమ్మల్ని కూడా ఎవరైనా స్టూడెంట్స్ జీవితంలో మర్చిపోకుండా ఉండాలి అంటే దిస్ బికమ్ ఏ కెరీర్ గైడ్ అండ్ జాయిన్ దిస్ కోర్స్ విచ్ ఈస్ వెరీ లో యాజ్ ఫార్ as అమౌంట్ ఈస్ కన్సర్న్. నేను చూసిన అమౌంట్కి అయితే ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ లో. రైట్, థ్యాంక్ యూ అండి. ఎస్, సంతోష్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే నేను మొన్న రీసెంట్ గా మేము మా రీజన్ నుంచి సబ్ కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాం సార్. కలవడానికి వెళ్తే మేడంతో మాట్లాడి ఇట్లా ఇంపాక్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన సెషన్స్ ఇస్తూ ఉంటాం స్కూల్స్కి వెళ్ళి అన్ని విషయాలు చెప్పారు. బట్ ఆమె ఏం చెప్పారంటే స్టూడెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది కెరియర్ గైడెన్స్.
కెరియర్ గైడెన్స్ గురించి నాకు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కానీ మీకు కెరియర్ గైడెన్స్ పైన మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తాను. ప్రజెంట్ జనరేషన్ లో విద్యార్థులు ఒక చిన్న సతమతం అవుతున్న విషయం ఏంటి అంటే కెరియర్ గైడెన్స్ గురించి. ఒక క్లారిటీ రావాలంటే కెరియర్ గైడెన్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది సార్. అదే విషయాన్ని షేర్ చేస్తున్నాను. శ్రీధర్ సార్తో కూడా చెప్పడం జరిగింది, నాకు బెస్ట్ పీపీటీ కావాలి, ప్లస్ శ్రీధర్ సార్ని కూడా కలిపియాలని నేను అనుకున్నాను, నారాయణఖేడ్ రీజన్ నుండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనైతే ఈ లాస్ట్ టైం జాయిన్ అవ్వలేకపోయాను, బట్ ఇప్పుడైతే సీరియస్ గా జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సంతోష్ సార్. యా, రిజిస్టర్ చేసుకోండి సార్ సంతోష్ సార్ ప్లీజ్. ఎందుకంటే అందుకే నాకు ఫస్ట్ క్వశ్చన్ అడిగిన కారణం అదే అండి. ఎందుకంటే ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ వి గెట్. స్టూడెంట్స్కి ఏం అవసరం లేదు, యూ ఆర్ నీడెడ్. మీ గైడెన్స్ కావాలి వాళ్ళకి. పీపుల్ హూ కెన్ గైడ్, ఆ డైరెక్షన్ చూపించే వ్యక్తులు కావాలి, ఆ మార్గదర్శకులు కావాలి. అది మీరే అవ్వాలి. స్వయం సైడ్ సంతోష్ సార్ రిజిస్టర్ చేసుకోండి. అండ్ వీ హ్యావ్ శ్రీనివాస్ గారు, పెద్దపల్లి శ్రీనివాస్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ శ్రీధర్ సార్. రియల్లీ ఈజ్ అప్రిషియేట్ సార్. సార్ ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకురావడం అనేది రియల్లీ అప్రిషియేట్, బికాస్ ఇస్ అ హార్ట్ బర్నింగ్ ఇష్యూ అన్నట్టు. అంటే జనరల్ ఏంటంటే మార్కెట్లో పిల్లలకు చిన్న ఎగ్జాంపుల్, మీన్ మై సెల్ఫ్ ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత దెన్ ఐ గాట్ పాలిటెక్నిక్ రాసాను, ఐ గాట్ ఎ డిప్లొమా ఇన్ టు దట్ వన్. నేను జాయిన్ అయ్యాను 10 days. జాయిన్ అయిన తర్వాత దెన్ ఐ రియలైజ్ దట్ వన్ డిప్లొమా తర్వాత బీటెక్ ఉందని తెలిసి దెన్ ఐ రిటర్న్ బ్యాక్ మై ఓన్ డెసిషన్ అండ్ ఐ జాయిన్ ఇన్ వన్స్ అగైన్ ఇంటర్మీడియట్. దాని తర్వాత మా అంకుల్, వన్ ఆఫ్ మై అంకుల్, హీస్ వర్కింగ్ ఇన్ సిమెంట్ ఫ్యాక్టరీ. హీ టెల్ దట్ అరే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అదే బాగుంటది, నువ్వు ఇందులో ఎందుకంటే మళ్ళీ దీన్ని రిటర్న్ బ్యాక్ టు డిప్లొమా అన్నట్టు. దిస్ కైండ్ ఆఫ్ డైలమా ఆల్వేస్ షుడ్ బి దేర్. బట్ కరెంట్ సిచ్యుయేషన్ లో మనం కెరియర్ గైడెన్స్ అనేది ఏ రకంగా టెక్నికల్ గా మనం ఇవ్వగలుగుతాం సార్? అంటే పిల్లలకు ఇప్పుడు ప్రజెంట్ బిఫోర్ దట్ చైల్డ్, ఇప్పుడు 10th క్లాస్ పిల్లోడు ఉన్నాడు, వానికి ఇవన్నీ చెప్తే వాడు అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్ ఉండదు. బీయింగ్ ఏ పేరెంట్, మనము పేరెంట్ కి గైడెన్స్ ఇస్తే త్రూ వయా పేరెంట్స్ ద్వారా వాడికి ఏమైనా చెప్పగలుగుతాం. అంటే వన్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ కూడా ఇప్పుడు జనరల్ ఇప్పుడు మా ఇంట్లో పాప ఉంది అనుకోండి, తను డైలీ డ్రాయింగ్ చేస్తూ ఉంటాడు. ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఈస్ షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ డ్రాయింగ్. మ్యాథ్స్ ఉందనుకో, మ్యాథ్స్ కొంచెం వీక్ ఉన్నా కూడా రిమైనింగ్ సబ్జెక్ట్స్ తన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ పర్టికులర్ విషయంలో బీయింగ్ ఏ పేరెంట్ తనకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు, ఎలా మనం వాళ్ళని గైడ్ చేయగలుగుతాం అనేది టెక్నికల్ గా మన దగ్గర ఏమైనా కాన్సెప్ట్ ఉందా సార్ ఈ కెరియర్ గైడెన్స్ లో? ఎగ్జాక్ట్లీ సార్, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ప్రోగ్రామ్ ఇస్ అబౌట్, రైట్? ఈ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్ నేర్పించేది అది. సో మీరు ఎలా కెరియర్ గైడెన్స్ ఇవ్వచ్చు అనేది మాత్రమే దీంట్లో నేర్పిస్తారు. అండ్ ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనకు అన్ని క్లియర్గా మనకి ఈవెన్ ఆల్సో గెట్ మెటీరియల్ ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ఎందుకంటే స్టూడెంట్స్కి మనకు ఇంతగా సార్ చెప్పారు యాక్చువల్, మా ఫాదర్ అడిగారు కాబట్టి నేను జాయిన్ అయ్యాను ఒకటి. రెండవది మా పేరెంట్స్ కూడా అనుకుంటారు నేను ఇంజనీర్ కాబట్టి, నాకు ఇంజనీరింగ్ రాలేదు కాబట్టి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి. ఇంకోటి ఇలా కూడా అనుకుంటారు, నేను ఇంజనీర్ కాబట్టి మా అబ్బాయి కూడా ఇంజనీర్ చేయాలి. బట్ వాట్ మ్యాచెస్ దెమ్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్, రైట్? బేసిక్గా మనం జనరల్గా చెప్తుంటాము టైగర్ కడుపులో టైగరే వస్తుంది అని, వస్తుందేమో కానీ మైండ్ వేరే వస్తుంది, రైట్? మీకు నచ్చింది మీ పిల్లకి నచ్చాలని రూల్ లేదు. వాళ్ళు దే ఆర్ ఏ యూనిక్ పర్సన్, వీఆర్ యూనిక్ పర్సన్. వచ్చి మనం జనరల్గా ప్రధానంగా చాలామంది పేరెంట్స్ చేసేది ఏంటంటే నాకు రాలేదు కాబట్టి వాళ్ళు చేయాలి, లేకుంటే నాకు వచ్చింది కాబట్టి. చాలామంది వచ్చామండి, పొలిటీషియన్ సన్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, కెనాట్ బికమ్ ఎ పొలిటీషియన్. సినిమా హీరో సన్ కెనాట్ బికమ్ ఎ సినిమా హీరో. అటర్ ఫ్లాప్ అవుతారు చాలామంది. నేనున్నాను, అది కుదరదు. అతన్ని ఇంట్రెస్ట్ వేరే, ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ వేరే, ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ వేరే. ఎవరు చెప్తారు? మీరు చెప్తారు. ఎప్పుడు చెప్తారు? ఆఫ్టర్ కంప్లీటింగ్ కోర్స్ చెప్తారు, గ్యారంటీడ్. అలాంటి పవర్ మనకు ఈ ఎక్విప్ చేస్తుంది మన ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఐ విల్ గ్యారంటీ ఒకసారి ప్రోగ్రామ్ అయినాక ఒక్క మనిషిలో మీరు ఒక వాల్యూ తీసుకురండి, ఒక మొత్తాన్ని గైడ్ చేయండి. దాని తర్వాత ఒక 2 years తర్వాత 3 years తర్వాత వచ్చి ఆ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి వచ్చి సార్ ఆర్ మేడం మీరు ఆ రోజు చెప్పబట్టి నేను అక్కడ జాయిన్ అయ్యాను అని అంటుంటే
మనలో కలిగే ఆనందం డిఫరెంట్గా ఉంటుందండి. నేను ఇన్ఫార్మల్గా గైడ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పడం ద్వారా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా జాబ్లో కూడా నాకు అవార్డు వచ్చినప్పుడు అంత హ్యాపీనెస్ రాలేదు. బట్ సంబడి ఎల్స్, ఇఫ్ యూ కెన్ యాడ్ సంబడీస్ వాల్యూ టు సంబడీస్ లైఫ్, అప్పుడు వచ్చిన హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. దట్ ఎగ్జాక్ట్లీ దట్ వీ నీడ్ టు నో. కానీ అన్నీ చేయగలమా? ప్రాబ్లీ నాట్. మనం తెలుసుకోవాలంటే ఎక్కడ? వీ నీడ్ టు జాయిన్ ఎ కోర్స్. దట్స్ వేర్ వీఆర్. సో కాబట్టి 10 days కోర్స్ స్ట్రేట్ అవే 8 to 9 టైం, మోరల్లెస్ సేమ్ టైం మీరు జస్ట్ జాయిన్ అవ్వండి. మనకి విజయ్ సార్ ఇచ్చిన నెంబర్లో కానీ శ్రీధర్ సార్ ఇచ్చిన నెంబర్లో జస్ట్ రీసెర్చ్ చేసుకోండి. అండ్ వితౌట్ ఎనీ డిలే, దిస్ అమౌంట్ ఈజ్ నథింగ్ బిఫోర్ వాట్ వీ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ అవర్ సెల్ఫ్, ఒకటి in terms of value that we give to others, and in terms of money that we can expect from Career Guidance Program. Thank you so much, Ramchandra sir. So friends, Indialo, which is the booming business తెలుసా ఇప్పుడు? మాక్సిమం గ్రోత్ ఉన్న బిజినెస్ ఇండియాలో ఇప్పుడు ఏంటో తెలుసండి? కోచింగ్ అండ్ కౌన్సిలింగ్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఏ ఏరియాలో ఉన్నాయో తెలుసా మీకు? Maximum number of startups are in edutech industry. ఈ ఎడ్యుటెక్ ఇవన్నీ కూడా మాక్సిమం కెరీర్ గైడెన్స్, కెరీర్ కౌన్సిలింగ్ పైన ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క స్టూడెంట్కి వేల రూపాయలు. మీరు ఒకసారి జస్ట్ గూగుల్లోకి వెళ్ళి కెరీర్ కౌన్సిలింగ్ అని సెర్చ్ చేయండి, మీకు 100 వెబ్సైట్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ద బూమింగ్ బిజినెస్, దిస్ ద రైట్ టైం. ఎందుకంటే తెలుసు మనది యూత్ కంట్రీ, కొన్ని కోట్ల మంది, ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని కోట్ల మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో ఫస్ట్ 10 days ఆన్లైన్, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంటే వీ విల్ కండక్ట్ కాస్ట్ టు కాస్ట్ 1 day ఆఫ్లైన్. ఒక రోజు కూడా ప్లాన్ చేస్తున్నాము, 2 బ్యాచెస్ కలిపి ఒక రోజు విల్ కండక్ట్ టువర్డ్స్ ఎండ్. సో థ్యాంక్ యూ రామచంద్ర సార్ వన్స్ అగైన్. సో ఇఫ్ యూ కెన్ స్టే, ప్లీజ్ స్టే ఫర్ అ ఫ్యూ మినిట్స్. సో ఫస్ట్ బ్యాచ్ పార్టిసిపెంట్స్ కొంతమంది ఇక్కడ జాయిన్ అయ్యారు. దే వాంటెడ్ టు షేర్ దేర్ ఫీడ్బ్యాక్. సో ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ సార్ టు ప్లీజ్ బ్రీఫ్లీ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. Sure, sir. Thank you, Sridhar sir. Happy evening, everyone. Na peru Srinivas. I have 29 years of experience. From that 29 years of experience, first 10 years I served in Indian Air Force, and last currently 19 years of IT experience I have. So throughout this 29 years of service, I believe in one thing, okay? Teaching, if the more you teach, the more you get knowledge. So since my Air Force days till now, whenever there is a possibility, I usually teach, and that way I can share my knowledge, and also in turn I can even learn so many things. Okay, so I got job at the age of 19 in the Indian Air Force. So when I got a job, when I got a call letter from Air Force, I was at crossroad. When I say I was at crossroad, so my parents were asking, in the early age lo Air Force avasarama, or would you like to continue your education? So I was at crossroad, left ki వెళ్ళాలా, right ki వెళ్ళాలా. In fact, it happened in 1996. I have contacted maybe around 20-25 experts people to take their genuine inputs. Okay, have taken their inputs and accordingly have taken a step to join Air Force. Okay, కానీ అప్పుడు 1996లో there were only few opportunities. Like Sridhar sir told, engineering or doctor or defense, there were only few options. So our time lo career guidance might not be needed. కానీ మీరు ఇప్పుడు 2020s or 2025 or 26 చూసుకుంటే, like Sridhar sir told, India is a land of opportunity. I still believe that India is still a land of opportunities, but one should choose, one should take the informed decision, and one should know what are all the career options are available. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ చూసుకోండి. ఒకప్పుడు ఐటీ చూసుకుంటే వీ జస్ట్ నో కంప్యూటర్ సైన్స్, కానీ ఇప్పుడు ఐటీలో వీ హ్యావ్ ఏఐ ఆప్స్, వీ హ్యావ్ ఐఓటీ, వీ హ్యావ్ AI. There are so many other fields. Even in pharma lo kuda
మనకు మెడిసిన్ అంటే ఓన్లీ ఎంబీబీఎస్ తెలిసేది ఒకప్పుడు 20 years బ్యాక్. Even in pharma, there are so many options now. One don't have to do MBBS to settle down in pharma industry. So many opportunities are there. Okay. So at this point of time, I personally feel career guidance is specially needed for the people who are coming out of the school, who are coming out of 10+2, who are coming out of engineering. వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుంటేనే దే కెన్ టేక్ ద రైట్ పాత్. ఓకే. సో and I did this course from the first batch. The reason behind I did it, I mean, when I came to know that Sridhar sir is the one who is going to take this course, so I have blindly joined. There are few people in Impact I blindly believe. Okay, Manish Ramchandra sir, Sridhar sir, there are few other people. So I blindly joined this 10 days course, and in this 10 days course I learned about so many things like career guide, career counseling, career mentoring, differences enti. I also got to know about career mapping, what next after 10th, what next after 10+2, what next after graduation or engineering. And also one day I got chance to demonstrate how a career guide should take a session to all the students. Okay. And also I came to know about how we have to plan the session. Okay, how we have to plan the session, icebreaker session, or career related stuff, how long we have to take, and how long we have to dedicate time for the question and answers. So there's a structured form we need to plan before we take a session. And also we learned about techniques about career guidance. అంటే ఒక స్టూడెంట్లో స్కిల్ సెట్ ఎలా తెలుసుకోవాలి, హౌ టు ఫైండ్ అవుట్ హిస్ ప్యాషన్. ఓకే, aptitude test, or there are some tools, a couple of tools like RISEC or DMIT tools. You will get to learn about these tools. And I would suggest all to go through this 10 days course to know the structured form, how a career guidance or career guidance expert should have a counseling with the student. Okay. And why I choose this career guidance is there are 3 reasons. It is a kind of service. On top of that, you are guiding a student at the right time. And third reason is, and also on top of that, we can earn money as well. So once you become popular, right, I'm damn sure many schools or people will run behind you to take a session. Okay. Thank you very much for giving this opportunity, sir. Thank you so much, Srinivas garu. It was wonderful. Again, it is not like a one-way communication. It's a collaborative learning. The more minds, ఎందుకంటే అక్కడ అందరూ నాలెడ్జబుల్ వాళ్ళు ఉన్నారు, అందరూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి we all learn together, we all created, డిజైన్ ఎలా చేయాలి, సెషన్ ఎలా చేయాలి, 1 hour ఎలా చేయాలి, 2 hours ఎలా చేయాలి, ఓన్లీ పిల్లలు ఉంటే ఎలా చెప్పాలి, 8th క్లాస్ వాళ్ళకి ఎలా చెప్పాలి, 9th క్లాస్ వాళ్ళకి ఎలా చెప్పాలి, 10th వాళ్ళకి ఎలా, ఇంటర్ వాళ్ళకి ఎలా, పేరెంట్స్ పిల్లలు కలిపి ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా రకరకాల ఆస్పెక్ట్స్ అనేది డిసైన్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ మాకు కొత్త కెరీర్స్ కొన్ని కనుక్కున్నాం, అంటే మాకు తెలియని కూడా కొంతమంది డిఫరెంట్ కెరీర్స్ తీసుకుని వచ్చారు గ్రూప్లో. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఆపర్చునిటీ. సో లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ ఫన్ టుగెదర్. సో దట్ ఈస్ వై వీ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ ప్లాట్ఫామ్. అంటే మనం ఎన్నో ట్రైనింగ్స్ చేస్తున్నాం కానీ వెరీ ఫ్యూ ఆపర్చునిటీస్ టు ఎర్న్ ఇన్కమ్, బట్ దిస్ ఈస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఎస్పెషల్లీ నెక్స్ట్ 3 months ఈస్ ద బిగ్గెస్ట్ సీజన్. సో నవంబర్, డిసెంబర్, జనవరిలో చాలా కాలేజెస్, స్కూల్స్ రెగ్యులర్ కండక్ట్ చేస్తుంటాయి. సో జస్ట్ 3,000 is only a nominal fee which you can recover just by one session, right? So Vijay is going to be my co-facilitator. మేము ఇద్దరం కలిసి కోర్స్ రన్ చేస్తున్నాము. I request Vijay to share a few words and we'll take a few questions. Yeah. Happy evening, sir. Happy evening, everyone. సో ఇది యాక్చువల్లీ చాలా మందికి ట్రైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇంపాక్ట్ ట్రైనర్స్ ఉన్నారు. సో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే స్కూల్కి వెళ్తే మోటివేషన్ ఉంటారు. ఎంతమందికి తెలియదు టైం మేనేజ్మెంట్ అంటే, ఇంట్లో చెప్తారు, అందరు చెప్తారు, బట్ దే నీడ్ హౌ టు ప్రిపేర్ దెమ్ సెల్ఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎవరు చెప్పగలుగుతాం? మనం మాత్రం చెప్పగలుగుతాం. ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకున్నప్పుడు మాత్రమే ఎక్స్పర్టైజ్ అవుతాం మనం. ఓకేనా?
ద ఇంటలెక్చువల్ ఆఫ్ ద వరల్డ్ ఎవరంటాం మనం? ఒక పర్సన్ పేరు చెప్తుంటాం ఎక్కువ, వివేకానంద. తను కూడా ఒక గురువు ఉన్నారు కదా. సో మనం కూడా ఏదైనా స్కూల్స్ కానీ కాలేజీకి వెళ్ళాలన్నప్పుడు వీ నీడ్ టు మేటర్ బై సమ్వన్. మనం ఏదైనా పర్ఫెక్ట్గా ఎక్కడైనా నేర్చుకున్నప్పుడు మాత్రమే అది మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. అలాంటి ప్లాట్ఫామే ఇది, ఓకేనా? ఎందుకంటే మీరు కెరియర్ గైడెన్స్ కోచ్గా రావాలనుకుంటా అంటే చాలా మంది ఏం చేస్తారంటే డిఫరెంట్ వాటిలలో టాపిక్ చెప్తుంటారు. మీరు ఎక్స్పర్టైజ్ ఎప్పుడు కాలేరు. మీరు ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పర్టైజ్ ఇన్ వన్ ఫీల్డ్ యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. అది కూడా ఎవరైనా గ్రేట్ మెంటర్స్ లైక్ శ్రీధర్ సార్ నుంచి నేర్చుకున్నప్పుడు మీకు ఏంటంటే ప్యాటర్న్ తెలుస్తుంది, ఎలా ఫోకస్ చేయాలి, ఒక సెషన్ ఎలా కండక్ట్ చేయాలి. మీరు ఎప్పుడైనా కూడా చూడండి, ఫస్ట్ ఆపర్చునిటీ ద బెస్ట్ ఆపర్చునిటీ అన్నట్టు. మీరు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు బెస్ట్ ఇచ్చారనుకోండి, మీకు కంటిన్యూస్గా అక్కడి నుంచి ఆపర్చునిటీ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి మీకు. మీరు వేరే స్కూల్స్కి అప్రోచ్ కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంజాయ్ చేశాను, ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా నేను. ఎందుకంటే ఒక స్కూల్లో ఇవ్వడం వల్ల మనకి రిపీటెడ్ స్కూల్స్ నుంచి రిపీటెడ్ మంచి ఫేమస్ స్కూల్స్ నుంచి కూడా ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. అంటే బోత్ వేస్. ఒకటి ఇంతకుముందు సార్ వాళ్ళు చాలా మంది చెప్పినట్టు సర్వీస్ అనే కాకుండా మనకి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది మీకు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న పొజిషన్స్లో ఎంతమంది మనకు అప్లై చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి. యువర్ ఎర్నింగ్ 2 lakhs 3 lakhs ఆల్సో, నో వన్ విల్ రికగ్నైజ్ యూ. బట్ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ 100 మెంబర్స్లో ఒక్క స్టూడెంట్ లైఫ్ చేంజ్ చేసిన మీరు ఎంటైర్ జనరేషన్ చేంజ్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే తనతో ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ పర్సన్కి మీ కెరీర్ గైడెన్స్ ప్రాపర్గా రీచ్ అయింది అనుకోండి, తన నెక్స్ట్ జనరేషన్ మొత్తం సక్సెస్ఫుల్ కదా, అవునా కదా? సో అలాంటి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడ మీకు 10 days అంటే వెల్ డిజైన్గా. నేను ఆల్మోస్ట్ శ్రీధర్ సార్తో 8 months నుంచి అసోసియేషన్లో ఉన్నాను. అంటే సార్ ఇంతకుముందు రామచంద్ర సార్ చెప్పినట్టు పిన్ పాయింట్గా అసలు అంటే మాన్యువల్ నుంచి వెళ్ళి ఎన్నిసార్లు రీసెర్చ్ చేస్తాడంటే ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుంటాడు. సార్ దగ్గర ఉన్న గ్రేట్ నేచర్ ఏంటంటే వీళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అనేది కూడా ఉండదు. సో సంథింగ్ అంటే ఒక్క మైండ్ పనిచేస్తారు కాబట్టి 10 minds అనేది డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తాయని తను ఎక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి ఆ మాన్యువల్ కూడా చూడండి, ప్రతి ఒక్కటి న్యూకల్ కార్నర్లో ప్రతి ఒక్కటి ఎలా యూజ్ కావాలి ఏంటనేది ఇంకా దాని మీద ఇంకా అప్డేట్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే 1-to-1 సెషన్ ఏదో స్కూల్లోకి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి కూర్చున్నట్టు కాదు, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోవచ్చు. 1-to-1 సెషన్ ఇది ఆల్మోస్ట్. కాకపోతే మీకు ఇక్కడ ఇచ్చే ప్రాపర్ గైడెన్స్ ఏంటంటే చాలా మందికి కెరీర్ గైడెన్స్ అంటే చాలా మంది ఏంటంటే మోటివేషన్ అనుకుంటారు. 90% ఆఫ్ ద పీపుల్, ఎస్పెషల్లీ ట్రైనర్స్ అని మనం చాలా మంది వెళ్తుంటాం కదా స్కూల్కి, మోటివేట్ చేస్తుంటాం. మార్నింగ్ లేవాలి, 5 o'clock లేవాలి, 6కి లేవాలి, చదవాలి. బట్ హౌ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, మీరు ఎలా చూజ్ చేసుకోవాలి, మీ మెంటల్ ఎబిలిటీ ఎందులో ఉంది, ఇలాంటివి కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి మనం ట్యూన్అప్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రాపర్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. మనం నేర్చుకుని వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు క్వశ్చన్ వేసారనుకోండి, మీరు ఆ టైంలో చెప్పలేకపోతే యూ ఫీల్ బ్యాడ్ కదా. సో అలాంటప్పుడు మనం ఓవరాల్గా కంప్లీట్ మనం నేర్చుకుని వెళ్ళినప్పుడు వీ కెన్ గివ్ ద ప్రాపర్ ఆన్సర్స్, ప్రాపర్ గైడెన్స్. సో ఎస్పెషల్లీ మీరు ఈ ప్లాట్ఫామ్ నుంచి నేర్చుకునేది అంటే 10 daysలో కంప్లీట్ వాట్ టు వాట్ అనేది కంప్లీట్గా నేర్చుకుంటారు. మీరు ఒక సెషన్ ఎలా 100% కండక్ట్ చేయొచ్చు, ఎఫెక్టివ్గా కండక్ట్ చేయొచ్చు, అది కూడా డిజైన్ చేశారు సార్. ఎవ్రీథింగ్ యూ లెర్న్ ఫ్రమ్ హియర్. చాలా మంది 3,000 ఎందుకంటే నామినల్ ఫీ దట్. అంటే నేను సార్తో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి సార్ 1 hourకి ఆల్మోస్ట్ 20,000 to 30,000 ఛార్జ్ చేస్తాడు, నాకు తెలుసు సార్ గురించి. అలాంటి 10 days కోర్స్కి జస్ట్ 3,000 పెట్టాడంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు అనేది ఒకటి. మనం ఫ్రీగా అంటే వస్తాము, ఒకరోజు వింటాము, సెకండ్ డే వినాము, మనకు తెలుసు హ్యూమన్ మైండ్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. బట్ 1 rupee పెట్టినా కూడా మనం ఫోకస్ చేస్తాం, దట్ ఈస్ అ హ్యూమన్ టెండెన్సీ. కాబట్టి అందుకోసం మినిమం ఫీ పెట్టాము ఇక్కడ, ఓకేనా? అది మాత్రం ఇక్కడ సార్ చెప్పే ఒక 1 hourకి 30,000 తీసుకున్నారంటే హౌ చీప్ దిస్ కోర్స్ ఈజ్ అనేది. కోర్స్ అంటే ఫీ మాత్రమే చీప్, బట్ కోర్స్ ఈజ్ నాట్ చీప్, ఓకే? ఇట్స్ వెరీ వాల్యుబుల్ థింగ్. మీకు ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే మీరు చూడండి, ఒక స్కూల్కి వెళ్తే, నేను రీసెంట్లీ ఒక స్కూల్కి వెళ్తే నాకు అక్కడి నుంచి 4 schools వచ్చాయి. ఒకటి సెషన్ అయిపోయే లోపు నాకు 4 schools వచ్చాయి. అంటే మనకి ఎంత ఆపర్చునిటీ ఉంది బయట అనేది ఆలోచించండి ఒకసారి, ఓకేనా? సో మీరు ఇంకా 10 daysలో అంటే రుచి చూసే ముందు మొత్తం టేస్ట్ గురించి చెప్పడం ఎందుకని ఆపేస్తున్నాను నేను. సో మీరు ఇమ్మీడియట్లీ జాయిన్ కాండి. ఎందుకంటే ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని జాయిన్ చేసుకుని స్టఫ్ అంతా లేదు. ఇక్కడ ఓన్లీ ఫ్యూ పీపుల్ని, సెలెక్టెడ్ పీపుల్ని తీసుకుంటాము. ఎందుకంటే ఎక్కువ మంది అయినా కూడా చెప్పే అంత ఇంటరాక్షన్స్ అనేది తగ్గుతాయి. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు విధానంలోనే వెళ్తున్నాము. ఫస్ట్ బ్యాచ్ ఐ థింక్ 25 members కంప్లీట్ చేస్తాము. సెకండ్ కూడా అంతకన్నా కొంచెం ఎక్కువ మెంబర్స్తోనే క్లోజ్ చేస్తాం మేము, ఓకేనా? సో ఇమీడియట్లీ డూ రిజిస్ట్రేషన్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ శ్రీధర్ సార్ అండ్ రామచంద్ర సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఇట్స్ బీన్ వండర్ఫుల్ జర్నీ.
ఆయన విజయ్ పేరెంటింగ్ కోచ్గా ఎన్నో అద్భుతమైన సెషన్స్ ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఈజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల పరిగెడుతూ ఉంటారు. తన వర్క్ చేసుకుంటూనే కార్పొరేట్లో ఎన్నో స్కూల్స్లో, కాలేజెస్లో సెషన్స్ అద్భుతంగా ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫ్రెండ్స్, ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఈ లోపు మన సంధ్యారాణి గారు ఉన్నారు. ఒక్కసారి మేడం మీ ఫీడ్బ్యాక్ క్విక్గా 2 minutes, ఎందుకంటే మనకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో 2 minutesలో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే కూడా విల్ టేక్ ఇట్ అప్. సంధ్యామా, మీరు టైం ఉందా? క్వశ్చన్ తీసుకుందాం. ఓకే. అందరికీ శుభ సాయంత్రం అండి. నేను ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను, కెరీర్ గైడెన్స్ తీసుకున్నాను. ఒక సైకాలజిస్ట్గా కెరీర్ గైడెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, సైకాలజీ ఈజ్ డిఫరెంట్, కెరీర్ గైడెన్స్ ఈజ్ డిఫరెంట్ కదా. మనము ఒక పిల్లల్ని కానీ వ్యక్తుల్ని కానీ మనం వాళ్ళ యొక్క ఎమోషన్స్ని అన్నీ అర్థం చేసుకోగలుగుతాం. బట్ మన పిల్లలకి కెరీర్ గైడెన్స్ మనం తీసుకోవాలి అంటే ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి. ఏమేమి ఉన్నాయి కెరీర్లో, ఏ కెరీర్ తీసుకుంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచాలి, ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళ స్కిల్ ఏంటి. ఇప్పుడు ఫస్ట్ నుంచి అందరూ షేర్ చేసుకున్నారు కదా, శ్రీధర్ సార్ చెప్పినవి కానీ, రామచంద్ర సార్ చెప్పినవి కానీ, ఇంకా శ్రీనివాస్ సార్ అయితే మేము ఆ 10 days సెషన్లో మేము ఏమేమి తెలుసుకున్నామో, ఏమేమి నేర్చుకున్నామో, ఏమేమి షేర్ చేసుకున్నామో మొత్తం చెప్పారు. అందుకని నేను మళ్ళీ మీ అందరి టైం వేస్ట్ చేయను. వాళ్ళందరూ చెప్పిన వాటితో పాటుగా నేను ఒక్క పాయింట్ ఎక్స్ట్రాగా ఏం చెప్తాను అంటే, ఇది అందరికీ అవసరం, ప్రతి పేరెంట్‌కి అవసరం. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. మనం ఎక్కడికో వెళ్ళి స్కూల్స్‌లో చెప్తేనే ఈ కెరీర్ గైడెన్స్ కోర్స్ తీసుకోవాలి అనే దానికంటే కూడా అది ప్రొఫెషన్‌గా చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ప్రతి ఇంట్లో ఉన్న పేరెంట్ ఒక్కరైనా తీసుకుంటే, అంటే భార్య కానీ, భర్త కానీ, వాళ్ళు తీసుకుంటే కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ రిలేషన్స్‌లో ఉన్న పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. సో మీరు జాయిన్ అవ్వండి అండ్ మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని చాలా మందికి చెప్పండి. ఎక్సలెంట్ సెషన్ ఇది. నేను ఎక్స్పీరియన్స్‌తో చెప్తున్నాను. నేను జాయిన్ అయ్యాను కాబట్టి తెలుసుకున్నాను, కాబట్టి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. వన్స్ థ్యాంక్ యూ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ విజయ్ ఫర్ యువర్ గారు టైం. థ్యాంక్ యూ, మీ బిజీ రామచంద్ర స్కెడ్యూల్ సార్ నుంచి కూడా ఇక్కడ థ్యాంక్ యూ. జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. అల్ఫాన్సస్ గారు, ఎస్ ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్ సార్. అల్ఫాన్సస్ గారు, రైజ్ యువర్ హ్యాండ్. హలో, ఓకే ఫ్రెండ్స్, ఎస్ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందండి. ఇస్ ఇట్ క్లియర్ సార్? వాయిస్ ఇస్ క్లియర్? క్లియర్. సార్, మీరు ఇంత మంచి కోర్స్ స్ట్రక్చర్డ్గా చెప్పడం చాలా మంచిది. ఎందుకనంటే నేను హెచ్ఆర్లో పనిచేశాను, పాన్ ఇండియాలో పనిచేశాను. కాకపోతే ఏంటంటే ఇంత స్ట్రక్చర్డ్ వేగా 10 daysలో ఇస్తున్నంటే ఇట్ ఈస్ సంథింగ్ మార్వెలస్. నా ఎక్స్పీరియన్స్లో వైల్ వర్కింగ్ ఆల్సో ఐ హావ్ గివెన్ మెనీ పీపుల్ సమ్ అడ్వైస్ and many have joined different jobs also by motivating them and just telling some example. For example, ఇప్పుడు విశాఖపట్నంలో నేవల్ హెడ్ క్వార్టర్స్కి డ్రైవర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఇట్ ఈస్ బిఎస్సి లాంగ్ టైమ్ బ్యాక్, 27 years అయిపోతుంది, ఏజ్ పోతుంటే అడిగాడు, సార్ నీకు వస్తుంటే ఓన్లీ 2 posts ఉన్నాయి సార్, ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర, సారీ మధ్యప్రదేశ్, అయితే ఓన్లీ 2 posts ఉన్నాయి సార్, నాకు వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందని. ఐ టోల్డ్ హిమ్ ఓన్లీ వన్ థింగ్, అందరూ పోయి ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కాదు, ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు చిన్న కటింగ్ చేసుకో, నీ పక్కన ఎస్పీ ఉంటే ఎట్లా ఫీల్ అవుతాను అట్లా అలర్ట్గా ఉండు. అండ్ వెన్ యూ టేక్ అవుట్ ద లాగ్స్ బిహైండ్ ద లారీస్ అండ్ ట్రక్స్, వాళ్ళు టెస్ట్ పెడతారు, అప్పుడు ఒక రోమన్ సోల్జర్ లాగా పనిచేయని ఐ జస్ట్ టోల్డ్ హిమ్ సార్, అంతే. ఆఫ్టర్ 1 month మా ఇంటికి వచ్చి రాత్రి 8 o'clock బెల్ కొట్టి నైట్లో వైట్ డ్రెస్, వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసి సెల్యూట్ పెట్టి, సార్ ఐ సెలెక్టెడ్ అన్నాడు. సో దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ సంథింగ్ వండర్ఫుల్. సో మీరు ఇచ్చే ఈ ఇంత మంచి కోర్సు, ఇట్ ఇస్ సంథింగ్ బ్యూటిఫుల్, అండ్ ఆల్ ద పర్సన్స్ హు ఆర్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ కెన్ డెఫినెట్లీ హెల్ప్ మెనీ పీపుల్ టు చేంజ్ దర్ లైఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ జాయినింగ్ యువర్ కోర్స్ ఆల్సో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అబౌట్ సార్. ఎస్, అదే మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఎంతో మందికి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. దెర్ ఇస్ నో క్వశ్చన్, రైట్? చాలా మంది ఇక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్నారు. సో కానీ మనం ఒక స్ట్రక్చర్డ్ గా సెషన్స్ చేసినప్పుడు ఏంటంటే అది చాలా మందికి యూజ్ అవుతుంది. మనం ఇది 1-to-1 కాదండి, మన ఫోకస్ కూడా 100 మంది విద్యార్థులు కూడా మనం ఎలా గైడ్ చేయొచ్చు, వాళ్ళకి కెరీర్, వాళ్ళకి క్లారిటీ ఎలా ఇవ్వచ్చు, ఆర్ అట్లీస్ట్ ఒక ఆలోచన ఎలా రేకించవచ్చు అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అండి. సో ఇంకా ఎనీ వన్ ఎల్స్ హ్యావ్ క్వశ్చన్స్, వీ విల్ టేక్ ఇట్ అప్. అదర్వైజ్ శృతి గారు,
అమెరికా నుంచి జాయిన్ అయ్యారు. తను అమెరికాలో ఉండి కూడా ఈ ప్రోగ్రామ్ లేదు నేను మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అక్కడ ఎర్లీ మార్నింగ్ లేచి తను ప్రోగ్రామ్ లో ప్రతిరోజు జాయిన్ అయ్యి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. మ్యామ్ రిక్వెస్ట్ యూ టు షేర్ 2 minutes ఫీడ్బ్యాక్. Yeah, namaste, sir. Happy evening, all of you. And it's a happy morning for me. So thank you so much, sir. And actually, I should say I'm very lucky because I completed my course in the first batch. And this career guidance, all my friends have already shared about this. But according to me, it is very important for every one of you, if you have children or not, or if you are a teacher, if you are working or anywhere. ఎందుకంటే ఇది ఇలాంటి కోర్స్ అనేది the lot of information what you are going to get and what you are going to learn, and many things what you don't know, they'll be teaching you, and how to approach, and how to approach the competitive exams, what are the types of scholarships and so many things. అంటే మనకి ఒక్కరోజు కూడా మీరు మిస్ అయితే మాత్రం సెకండ్ సెషన్ మళ్ళీ ఫాలో అప్ కావడం కష్టం అవుతుంది. సో please don't miss these 10 days. That 1 hour is very important, and you have to note down all the points what sir is telling. And ఇది అంటే ఏదో one way teaching కాదు, and you will have lot of discussions also, and whatever doubts you have, you can note down and ask in the sir, and Sridhar sir is ready to answer all our questions, and we are very happy. అంటే శ్రీధర్ సార్ దగ్గర ఎట్లా అంటే అదొక బుక్ ఆఫ్ డిక్షనరీ ఉంటుంది, మనం ఏ క్వశ్చన్ అడిగినా సార్ ఈస్ రెడీ విత్ ఆన్సర్. అండ్ వీఆర్ యాక్చువల్లీ లక్కీ బికాస్ గంపా సార్ మనకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ట్రైనర్స్, అంటే మామూలుగా విల్ బి గోయింగ్ అండ్ అప్రోచింగ్ ద స్టూడెంట్స్. అక్కడ కూడా లైక్ అంటే మోటివేషన్ ఒకటే కాదు, లైక్ వాట్ ఈస్ దర్ ఫ్యూచర్, అండ్ ఇట్స్ వెరీ అప్కమింగ్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్, వేర్ వీ కెన్ గివ్ ద రైట్ గైడెన్స్ and shape their future. So I wish each and every one of you take advantage of this course, and let us all meet in the live session. I'm going to attend the live session along with you people. So congratulations, all of you who have already joined, and best wishes for the people. Thank you, sir. Thank you so much. Thank you so much, ma'am. I know ఈ ఆర్ట్ టైంలో కూడా మీరు మా కోసం ఇక్కడ జాయిన్ అయ్యారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ సూన్. ఓకే, ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఐ నో కొంతమంది ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు, ఇంకా చాలా మందికి ఏమైనా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఈ ప్రోగ్రామ్ నాకు ఎలా ఉపయోగపడుతుంది అనే డౌట్స్ ఉండొచ్చు, ఏమేమి కవర్ చేస్తారు, స్కెడ్యూల్, ఎనీథింగ్, మీరు ఏదైనా కూడా అడగొచ్చండి. సో వీఆర్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ వెడ్నెస్డే, నెక్స్ట్ వెడ్నెస్డే 5th, ప్రతిరోజు 8 to 9 PM 10 days ఉంటుందండి. దెన్ దెర్ ఇస్ ఏ ఆప్షనల్ 1 on offline session, physical session. Yes, Vijay garu. Yeah, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ మై నెంబర్. I will post it in the chat box, and in the screen also it is visible. Okay, you can contact personally also. Yeah, simple decision to take. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ దిస్ వే ఆర్ దట్ వే, రైట్? ఇది అగైన్ ఇందాక విజయ్ గారు చెప్పినట్టు ఐ వాంటెడ్ టు షేర్, ఇట్ ఈస్ కెరీర్ గైడెన్స్ ఈజ్ నాట్ మోటివేషనల్ సెషన్. ఇది ఒక స్ట్రక్చర్డ్గా మనం స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్ పాత్, వాళ్ళ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ కెరీర్స్ ఎటువంటి మనం చెప్తూ ఉంటాం, గోల్స్ లేదు వీళ్ళకి, 10th క్లాస్కి వచ్చారు గోల్స్ లేని చాలా మంది అంటూ ఉంటారు, కానీ వాళ్ళకి అవేర్నెస్ లేనప్పుడు గోల్ పెట్టుకోవడం తెలియదు. సో ఇలాంటి విషయాలపై మనం అవేర్నెస్ కలిగించవచ్చు. ఇంకా ఎన్నో విషయాలు మనం నేర్పించడం ద్వారా వాళ్ళలో ఒక ఆలోచన అనేది రేకెత్తగలిగితే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఒక సెట్ చేసుకునే ఆపర్చునిటీ అండి. సో దెర్ ఇస్ వీఆర్ ఆల్ లైక్ క్యాండిల్స్ దట్ యూ కెన్ సపోర్ట్ సో మెనీ స్టూడెంట్స్. Yeah, any questions? Please raise your hand. Yeah, Swapna garu, go ahead. సార్ ఒక్కోసారి మనం ఎంత కెరీర్ గైడ్ ఇచ్చినా, అంటే మన పిల్లల విషయంలో అయినా మన విషయంలో అయినా డెస్టినీ అనేది ఉంటుంది కదా సార్, అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది అంటారు కదా అని నా డౌట్ సార్. డెస్టినీ మనం మార్చలేమో కానీ ప్రయత్నాన్ని అయితే చేయగలము. ఇంకొకటి అండి, మనము అవేర్నెస్ కలిగిస్తామండి. ఇక్కడ మనం తీసుకెళ్ళి మీరు ఈ పని చేయండి, మీరు ఇది చేస్తే మీరు లైఫ్లో బాగుపడతారు, అవన్నీ మనం చెప్పం. మనకి ఏంటంటే అట్లీస్ట్ అవేర్నెస్ ఇస్తే వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నట్టు మనం హెల్ప్ చేయాలి. అలాగని చెప్పి మనం ఒక దగ్గరికి పుష్ చేయాలి, రైట్? సో డెస్టినీ ఉందని చెప్పేసి మనం లేవకుండా ఉంటున్నామా? ప్రతిరోజు లేస్తున్నాం కదా, లేస్తున్నాము, తింటున్నాము, అన్ని చేస్తున్నాం కదా. సో అంటే మా విషయంలో జరిగింది, తను ఒకటి చదవాలనుకొని అలా మూవ్ అయ్యి డెస్టినీ అంటే ఒక దాంట్లో సెట్ అవ్వాల్సి వచ్చింది అన్నట్టు.
అందుకే నాకు ఆ ప్రతి డౌట్ ఒక్కరిలో వచ్చింది. స్టోరీ ఉందండి. మన ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగితే ప్రతి ఒక్కరు అలాంటి స్టోరీ చెప్తారు. కానీ మనం ఆ మిస్టేక్ జరగకూడదు. ఫ్యూచర్‌లో వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళకి ఒక అవేర్‌నెస్ కలిగించాలని ఉద్దేశం అండి. అంతకుమించి మనకు డౌట్ ఉండొచ్చు. 15 ఇయర్స్ పిల్లలకి అంత మెచ్యూరిటీ ఉంటుందా అని. ఆఫ్‌కోర్స్ మన జనరేషన్ కంటే వాళ్ళు 2, 3 10 టైమ్స్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ అస్. రైట్? వి హావ్ టు యాక్సెప్ట్ దట్ చేంజ్. సో యాహ్! మనం దాన్ని చేంజ్ చేసే ప్రయత్నమే ఇది. ఆఫ్‌కోర్స్ మనం తీసుకెళ్ళి మీరు ఇదే చేయండి, అదే చేయండి మనం చెప్పక్కర్ల. యాహ్! రామచంద్ర సార్. Yes, sir. యాక్చువల్గా స్వప్న మేడం ఒక భలే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ డెస్టినీ ఉంటుంది రైట్ మేడం. ఎందుకంటే అండ్ ఎవరైనా స్టూడెంట్కి 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ స్టూడెంట్కి వాళ్ళ డెస్టినీకి తీసుకెళ్లాలంటే వాళ్ళకి గైడెన్స్ అవసరం. దట్స్ వై పీపుల్ ఏం చేస్తారంటే మనం గైడెన్స్ లాస్ట్కి వస్తారు, బట్ సంబడి విల్ గైడ్ దమ్. అందుకే మనకి బేసిక్గా మనకు స్ట్రేట్ ఫార్వర్డ్ మనం మన సో టువర్డ్ డెస్టినేషన్ వెళ్తాం. అందుకే నేను యాక్చువల్గా ఐ టుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్. రైట్? ఆ గూగుల్ మ్యాప్స్లో మన డెస్టినేషన్ ఏదైతే ఉందో మనం వెళ్ళాలి అంటే సమ్ గైడ్ ఈజ్ నీడెడ్. ఆ గూగుల్ మ్యాప్స్ మనకు గైడ్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ లేనప్పుడు మన బయట వ్యక్తిని అడుగుతాం. అండ్ వ్యక్తి ఇటు వెళ్ళాలి, ఆ టెంపుల్కి వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే దే విల్ షో us the guidance and that's why we go to our destination. సో డెస్టినీ అనేది ఈ పాత్ కూడా యూ చూసింగ్ యాజ్ ఎ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ డెస్టినీస్. సో మనం అలా స్టూడెంట్స్ గైడ్ చేస్తాం కాబట్టి దే విల్ బి ఏబుల్ టు రీచ్ దేర్ డెస్టినీ ఈజ్ వాట్ ఐ వుడ్ సే. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో ఉమాకాంత్ గారు వెల్కమ్, జగదీశ్వరి గారు వెల్కమ్. రైట్, సో Yeah, థ్యాంక్ యూ okay. ఫర్ I will add రిజిస్టరింగ్. one సో point, sir. Yeah. ఎస్ ఎస్ డెస్టినీ అనేది అంటే యాక్చువల్ థింగ్ ఏంటంటే వేర్ యూఆర్ ఫోకసింగ్. నేను ఇప్పుడు ఐటీలో పనిచేసినా కూడా నా ఫోకస్ అంతా ట్రైనింగ్ మీద ఉంది. ఓకేనా? సో దట్ ఇస్ వాట్ మనకి ఎప్పుడైతే ప్రాపర్ గైడెన్స్ వస్తుందో, లైక్ రామచంద్ర సార్ కావచ్చు, శ్రీధర్ విమల సార్ కావచ్చు, వీళ్ళతో నేను ఎప్పుడైతే ట్రావెల్ చేస్తున్నానో ఐ మీన్ మోర్ ఫోకస్డ్. నేను అంటే నాకు ఒక పాత్ తెలిసింది, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఇన్ని ఇయర్స్ అనేది. సో ఇప్పుడు నేను దాదాపు 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కెరీర్ గైడెన్స్లో. బట్ 14 ఇయర్స్లో ఏది సాధించానో తెలియదు కానీ ఒక 8 to 9 monthsలో అంతకన్నా డబుల్ సాధించాను నేను. ఈవెన్ సింపుల్ చెప్పాలంటే గూగుల్ ఆల్సో రికగ్నైజింగ్ మీ, అది సాధించానని చెప్తాను నేను. ఓకేనా? సో మనకైతే ఫోకస్కి ఎప్పుడైతే ఆలోచిస్తామో దాని మీద ఉంటుంది. డెస్టినీ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఓకేనా? ఇట్స్ అ బిగ్ టాపిక్. మనం ఏదైనా పని చేస్తున్నా కూడా వీఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్, కాబట్టి దాని మీదే ఫోకస్ చేస్తుంటాం మనం. నేను ఐటీలో పని చేసినా కూడా నా మోర్ ఫోకసింగ్ ఆన్ ట్రైనింగ్స్ ఉంది. సో అందుకే ఇంత ఇంట్రెస్ట్ పెడతాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్ వన్స్ అగైన్. ఎస్, థ్యాంక్ యూ సార్. సుధాకర్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ఏ ఛాన్స్. సార్ నాకు ఒకటి చిన్న అది సార్, నాకు పర్సనల్ గా జస్ట్ ఈ 2-3 రోజుల నుంచి జరుగుతా ఉంది ఇది. నాకు అనుకోకుండా ఒక అబ్బాయి వచ్చేసి ఎంపీసీ ఈజ్ అనే చైతన్య జూనియర్ కాలేజ్లో చదువుతున్నాడు. ఈజ్ అన్ ఎంపీసీ స్టూడెంట్. అతను వచ్చేసి రియల్ ఎస్టేట్ కి వచ్చేసి జాయిన్ అవుతా, అతని ఏజ్ వచ్చి 16.5 years. అతను వచ్చేసి రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో కూర్చుంటున్నాడు. డైలీ అతనికి డిజిటల్ గా కానివ్వండి, రకరకాలుగా కానివ్వండి, ఫుల్ నాలెడ్జ్ ఉంది. ప్లస్ కంపారిటివ్ గా ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ పెద్ద అంటే ఎండీలని, చైర్మన్లన్నీ కలుసుకుంటూ ప్రతి ఒక్కరం కలుస్తూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్టేజ్ నా దగ్గరకు వచ్చి ఆగాడు. ఎక్కడికి వెళ్తున్నావు ఇదంటే, లేదు సార్ నాకు ఈ రోజు నేను కార్లో జర్నీ చేస్తుంటే నేను అతను బస్ స్టాప్ లో దింపితే ఒక మాట చెప్పాడు సార్, బాబు నువ్వు ఎందుకు నీ లైఫ్ పాడు చేసుకుంటున్నావు, ఈరోజు యూ కంప్లీట్ యువర్ ఇంటర్ సెకండ్ ఇయర్. సార్ నేను పాస్ కావడానికి పెద్ద టైం వద్దు, నాకు ఓన్లీ 2 days ఎగ్జామ్ ముందు నేను చదువుకుంటే నేను ఆల్మోస్ట్ నేను ఒక 400 marks తీసుకొచ్చేంత క్యాపబిలిటీ ఆఫ్ నా మైండ్ ఉంది. నేను ఫస్ట్ ఇయర్లో నేను అలానే చేశాను, నేను గెట్ ఆన్ అయ్యాను సార్. నాకు ఒక చిన్న అమౌంట్ నీడ్ ఉంది, అది అమౌంట్ నేను తెచ్చుకోలేకపోతున్నాను. కాకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్, నా బాబాయిలు కానివ్వండి, మా రిలేషన్ కొంతమంది నన్ను, నువ్వు పానీపూరి షాప్ పెట్టుకొని నువ్వు నీ జీవితంలో నువ్వు బాగుపడవురా, నువ్వు రియల్ ఎస్టేట్ నెంబర్ తిరుగుతున్నా అని చెప్పేసి చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతూ అతన్ని డిస్టర్బ్ చేస్తా ఉండే సార్ అతను. నేను చాలా వరకు గైడెన్స్ చేస్తూ అట్లా కాదు, నువ్వు కంపల్సరీగా నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయి, దాని తర్వాత బీబీఏనా నువ్వు ఏదనుకుంటున్నావు అది గడియ చేయి, నీకు కావాలంటే నీకు సైడ్ సపోర్ట్ గా నేను ఉంటాను అని చెప్పేసి నేను పొద్దున మాట్లాడితే, లేదంకుల్ నాకు ఫాదర్ అనే వ్యక్తి తిడతా ఉన్నాడు, మదర్ అనేది
సపోర్ట్ చేస్తూ ఉంది. కాకపోతే ఈ విధంగా జరుగుతూ ఉంది. కాకపోతే నేను ఈ నెల 2 నెలలు నేను కంపల్సరీ సాధిస్తాను, ఏదో ఒకటి సాధించిన తర్వాత నేను ముందుకెళ్తాను అంకుల్. డెఫినెట్గా నా ఎగ్జామ్ టైంలో మాత్రం నేను 1 మంత్ నేను మీ దగ్గర రాను, మిగతా టైం మాత్రం నేను మీ దగ్గరికి వస్తాను, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పేసి చాలా ఫోర్స్ఫుల్గా మాట్లాడుతున్నాను సార్. గత 3 days నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను బాబుకి. ఈజ్ నాట్ అతను అండర్స్టాండ్ చేసుకోవడం కానీ విధానం కానీ, ఇది మెంటల్లీగా ఈజ్ వెరీ టాలెంటెడ్. అంటే ఒక మా పిల్లలకు ఇవాళ ఒక 40 మందిని కూర్చోబెడితే 40 మందికి క్లాస్ చెప్పాడు మామూలుగా. హౌ టు గో ఇన్ ద మార్కెట్, కస్టమర్ అంటే ఎలా ఉంటాడు, మన నెగిటివ్స్ ఎలా మాట్లాడొద్దు, ఏ విధంగా అనేది ప్రతిదీ చెప్తూ ఉన్నాడు. అంటే ఆ వరకు నాలెడ్జ్ బాగా సంపాదించాడు. ఏ విధంగా సంపాదించాడు నాకు అర్థం కాలేదు. కాకపోతే ఎడ్యుకేషన్ ఖరాబ్ చేసుకుంటున్నా అని చెప్పేసి నేను చాలా వరకు చెప్తుంటే అర్థం కావట్లేదు బాబుకి. ఈజ్ వెరీ సార్ టాలెంటెడ్. అది అంటే ఇప్పుడు డిఫరెంట్ కేసెస్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ వీళ్ళంతా చదువుకోలేదు సార్. యా సార్. రైట్, అఫ్ కోర్స్ అలా అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరిని కూడా చదువు మానేసి జాబ్ చేయమని చెప్పము. ఎట్ ద సేమ్ టైం రియల్లీ ప్యాషన్ అండ్ రెన్యూ మేనేజ్ చేయగలిగితే దర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్, చేయొచ్చు. రైట్, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో వీళ్ళందరూ కూడా వన్ డే బ్యాటింగ్ చేస్తున్నారు. సంవత్సరం మొత్తం కాలేజీకి ఎందుకు పోతారో ఎవరికి అర్థం కాదు. యా సార్. సో వాళ్ళకి ఏదైనా ప్యాషన్ ఉండి ప్యారల్ గా చేసుకుంటే నష్టమేం లేదండి నా ఉద్దేశంలో. అయితే ఎర్నింగ్ దట్ ఈస్ వేర్ ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి. యా సార్. నిజంగా స్కిల్ ఉండి వాళ్ళు చేయగలిగితే తప్పేం లేదు. ఇంటర్మీడియట్ లో 99% రావాల్సిన అవసరం లేదు. 70% వచ్చినా కూడా ఐఏఎస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యా సార్. సో ఇఫ్ సంబడి ఈస్ రియల్లీ ప్యాషనేట్, రెండు మేనేజ్ చేయగలంటే దే షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. అంటే నా ఒక మాట విధానము నన్ను నచ్చిన దగ్గరికి పోవట్లేదు అబ్బాయి. అసలు 3-4 రోజుల నుంచి నా వెంబడే పడతా ఉన్నాడు సార్. నేను మీ దగ్గరనే ఉంటాను. ఇవన్నీ కూడా అంటే ఆఫ్ కోర్స్ ఇట్స్ కేస్ టు కేసు మనం బ్యాక్గ్రౌండ్ అన్ని తెలుసుకొని మనం గైడ్ చేయాలి. ప్రతి జనరల్ సొల్యూషన్ అయితే మనం ఇవ్వం కాబట్టి తప్పకుండా ఇఫ్ యూ వాంట్ నేను సపరేట్ కనెక్ట్ అవ్వండి, మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ గత 4 రోజుల నుంచి జరిగిన ఒక ఎగ్జాంపుల్ సార్. నాకు ఇంతకుముందు నేను ఇంటికి వచ్చే ముందు కార్లో డ్రాప్ చేసిన, ఉప్పల్లో డ్రాప్ చేసినప్పుడు కూడా నాకు చెప్పిన మాట అదనమాట. నేను ఏదైనా సరే సాధించాలనే పట్టుదలతో ఉన్న అబ్బాయి. వాట్ ఈస్ కెరియర్ గాన్ అంటే ఏది ఎలా ఉంటుందో తెలియదు కానీ, అంటే ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ అడిగాను సార్. అది నో ప్రాబ్లం సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్? జయరావు గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏం లేదు సార్ చెప్పారు, బాగుంది. ఓకే, నేను 18 years నుండి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మేనిఫెస్టేషన్ చేస్తుంటాను. బట్ దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కోర్స్. ఐ మీన్ ఐ విల్ బి జాయినింగ్. నిన్న శ్రీనివాస్ గారు మేము సైబర్ దీనికి వెళ్ళి వస్తుంటే చెప్పారు. చెప్పగానే సరే అని వాళ్ళ జాయిన్ అయ్యాను. ఇట్ ఇస్ రియలీ గ్రేట్. ద ఇనిషియేటివ్ షుడ్ బి రియలీ ఫెంటాస్టిక్. మీరు అప్రిషియేట్ చేసే అంత వాళ్ళం కాదనుకోండి, బట్ ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్. అది తెలుగులో మన వాళ్ళ కొరకు అద్భుతంగా ఉంటుంది. వీఆర్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు ఒక్కటి మీరు పర్మిషన్ ఇస్తే ఒక మాట చెప్తాను. మేడం అడుగుతా ఉండే విధి అది డెస్టినీ అని. సపోజ్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, సండే అమావాస్య, అడుగు బయట పెట్టగానే నల్ల పిల్లి అడ్డమైంది. మరి అప్పుడు ఏమంటారు? రాస్తారా రాయరా? దట్ ఈస్ హౌ యూ విల్ బి ఆస్కింగ్. ఓకే, జస్ట్ అనే లైటర్ వేన్ సీరియస్ గా తీసుకో ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఇంకా ఎవరైనా? ఓకే, సో 9:20 అయింది ఆల్రెడీ. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, లేదా యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ విజయ్ గారు 1-to-1. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్, ఇది మీరు అన్నట్టు సిలబస్ అంటే ఎలా ఉంటుంది దీంట్లో? ఎలాంటి అంటే ఇంటరాక్టివ్ సెషన్ గా ఉంటుందా? ఇంకేదైనా యూజ్ కేసెస్ లాంటివి ఏమైనా ఇచ్చి దాని మీద మనకి ఎక్స్ప్లెనేషన్ ఎట్లా? ఎస్ సార్, సిలబస్ అంటే మనం విల్ స్టార్ట్ విత్ అసలు కెరీర్ గైడెన్స్ అంటే ఏంటి, కెరీర్ కౌన్సిలింగ్, కోచింగ్, మెంటరింగ్, ఇట్లా డిఫరెంట్ కెరీర్ పాత్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా ఒక కెరీర్ పాత్ ఉంది, అది దాంతో స్టార్ట్ చేస్తాము. తర్వాత కెరీర్ డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, అసలు ఏమేమి చూస్ చేసుకోవాలి, అవన్నీ గురించి డిస్కస్ చేస్తాము. తర్వాత 10th తర్వాత ఉన్నవి ఏంటి, ఇంటర్ తర్వాత ఉన్న ఏంటి, కెరీర్ పాత్స్, ఎమర్జింగ్ కెరీర్స్ ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భవిష్యత్తు ఎక్కడ ఉంది, రైట్? మనకు తెలిసిందే కాదు, మనం ఇంకా పిల్లలు ఎలాంటివి ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం వింటున్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ చేస్తూ మనం డిస్కస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ మీతో కూడా ప్రాక్టీస్ చేయిస్తాం సెషన్స్.
కొలాబరేటివ్ ఎఫర్ట్. ఇంకా ఇన్ఫాక్ట్ సెషన్స్ స్టార్ట్ కాకముందు నుంచే కూడా మీ దగ్గర నుంచి కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాము, అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ చేసి మొత్తం మాన్యువల్స్ తయారు చేస్తాము, మా దగ్గర ఉన్న మెటీరియల్ షేర్ చేస్తాము. వీ హావ్ క్రియేటెడ్ వండర్ఫుల్ మాన్యువల్, ఒక 50 పేజ్ మాన్యువల్, ఒక బుక్ లాగా తయారు చేసామండి. సో ఆ బుక్ కూడా మనం యూ కెన్ యాక్చువల్లీ మార్కెట్లో మనం ₹100 అమ్ముకోవచ్చు, అంత కంప్లీట్ మెటీరియల్ ఉంది మన దగ్గర. సో దిస్ యా, ఇప్పుడు మీకు ఏం కావాలంటే చెప్పండి, దట్ వీఆర్ రెడీ టు, ఎందుకంటే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ప్రెటీ మచ్ అవైలబుల్. సో కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాము, అదంతా కూడా క్రోడీకరించి వీ హావ్ క్రియేటెడ్ దిస్ మాన్యువల్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా లాస్ట్? ఎస్ సార్, ఐఎమ్ రాజశేఖర్ ఫ్రమ్ నిర్మల్. చెప్పండి సార్. సార్, ఇంతకుముందు సుధాకర్ చారి సార్ చెప్పినట్టు, అంటే నేను కూడా ఒకనొక టైంలో, అంటే నా బ్యాచ్ వచ్చేసి 2004, 2005లో నా 10th కంప్లీట్ అయిన తర్వాత, అంటే నాకు ఒకటే సార్, అంటే డబ్బు సంపాదించాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఆ విధమైన జర్నీ చేసి నేను దాదాపు అంటే నాకున్న స్కిల్స్ ద్వారా దుబాయ్‌లో జాబ్ సంపాదించి నెలకు 1,20,000 దాకా, అంటే అక్కడి దాకా నేను వెళ్ళగలిగిన. వితౌట్ స్టడీ బట్ స్కిల్స్. కానీ అది కొంత దూరం వరకే జర్నీ కొనసాగింది. కొన్ని కారణాల వల్ల అది డౌన్ అయిపోయింది సార్. ఓకే. ఆ తర్వాత కొన్ని రోజులు అది జీరో అయిపోయింది. అంటే డబ్బు సంపాదించడానికి ఎటువంటి స్టడీ అవసరం లేదు, అంటే స్కిల్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఒకానొక టైంలో జీరో అయినప్పుడు మాత్రం 100% మన దగ్గర స్టడీ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, తెలిసి ఉండాలనేది అర్థమైంది. ఆ విధంగా మళ్ళీ నేను స్టడీ కొనసాగించిన, నేను ఎక్కడికెళ్ళాలో అక్కడికి వెళ్ళినా, తర్వాత మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేసుకున్నా. అంటే అప్పుడు డబ్బు పైన ఫోకస్ పెట్టకుండా స్టడీ పైన ఫోకస్ పెట్టి అది కంప్లీట్ చేసుకొని, ఈరోజు నేను గత 2 ఇయర్స్ నుంచి ఇంపాక్ట్‌లో జర్నీ చేస్తున్నా. దాంతో పాటు నేను ఇన్‌కమ్ కూడా ఎర్న్ చేసుకుంటున్నా నాకున్న స్కిల్స్ ద్వారా. కాకపోతే ఇంతకుముందు సార్ అన్నట్టు, సార్ ఇక్కడ ఆ పిల్లాడికి డబ్బు సంపాదించడం అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఈ రోజులలో. స్కిల్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఏదో ఒక రోజు డౌన్‌ఫాల్ అయినప్పుడు 100% స్టడీ అవసరం. సో నా జీవితంలో అది జరిగింది కాబట్టి 100% మనం ఎక్కడికెళ్ళాలి, ఏంటి అనేది స్టడీ కంప్లీట్ చేసిన తర్వాతనే డెసిషన్ తీసుకుంటే బాగుంటదనేది నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. వండర్ఫుల్. లైక్ మన దగ్గర తక్కువ, కానీ వెస్టర్న్ కంట్రీస్లో చాలా వరకు కూడా పిల్లలు 10th, 12th చదివిన తర్వాత వాళ్ళు ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోయి వాళ్ళు సంపాదించుకొని ఆ డబ్బులతో చదువుకుంటారండి. మన దగ్గర ఏంటంటే మనకు కంప్లీట్ పేరెంట్ సపోర్ట్ అనేది చివరి వరకు ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు కూడా పేరెంట్ సపోర్ట్ ఉంటుంది, కానీ వెస్టర్న్ కంట్రీస్ అలా ఉండదు. సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ మనము డైరెక్ట్గా అంత చదువు కంప్లీట్ చేసుకుని సంపాదించాల్సిన అవసరం లేదు. అంటే ఎవరి లైఫ్ వాళ్ళు డిజైన్ చేసుకునే అవకాశం కల్పించాలి. ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఎడ్యుకేషన్ ఆపేసి సంపాదించమన్నట్ల రెండు కంటిన్యూ చేయాలని చెప్తున్నాం. వితౌట్ ఎడ్యుకేషన్ నో, ఇట్ మే నాట్ వర్క్ ఇన్ ద ఎంటైర్ లైఫ్. సో ఎడ్యుకేషన్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది కాబట్టి అది ఉంటూ ఏదైనా చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ యా, ఐ నో యు ఆర్ ఎక్స్పీరియన్స్, సో దట్ ఈస్ కంట్రోలీ వ్యాలిడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా? మమతా గారు, థ్యాంక్ యూ, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు, ఏంటి నాకు అవసరమా, నాకు సెట్ అవుతుందా అని అడిగే డౌట్ ఉంటే అడగండి. అదర్వైజ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో విల్ క్లోజ్ బై 9:30. ఈ లోపు ఇంకెవరైనా ఏమైనా షేర్ చేయాలంటే చేసుకోవచ్చు. జాకీర్ హుస్సేన్ గారు ఉన్నారా? ఓకే, నో అదర్ క్వశ్చన్స్, కామెంట్స్, ఫీడ్బ్యాక్, ఎనీథింగ్ ఏదైనా షేర్ చేసుకోవచ్చండి. స్వప్న గారు ఏం ఆలోచిస్తున్నారు? డెస్టినీ మార్చగలమా, మార్చలేమో ఆలోచిస్తున్నారా ఇంకా? ఎస్ సార్. యాక్చువల్గా నేను
మహిళలకి అంటే మా ఫ్రెండ్స్ చాలా సఫర్ అయితారు. వాళ్ళకి గైడెన్స్ ఇయ్యాలని జెప్పేసి నేను బిజినెస్ గైడెన్స్ చేయాలనుకుంటున్నా. ఈ కెరీర్ గైడెన్స్‌లో జాయిన్ అయ్యాను. అసలు అదే కెరీ అంటే ఇది ఇప్పుడు నాకే వర్తిస్తది సార్. కెరీర్ గైడెన్స్ అనేది కరెక్ట్ చూజ్ యాహ్! చూజ్ చేసుకోవాలి కదా! ఇప్పుడు అదే నేనే ఆలోచిస్తున్నాను అలా. అలాగే ఓకే. యాక్చువల్‌గా సార్ పిల్లలకి ఆహ్, మనము వాళ్ళకిష్టమైన సబ్జెక్ట్సు, వాళ్ళకిష్టమైన స్కిల్సు ఉన్న ఉన్నవే చదివిపియాలని నేను ఆలోచిస్తాను సార్. కానీ ఎక్కువ మనీ మాత్రం వాళ్ళకిష్టమైన వాటిలో రాదు. అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అనుకోండి, అందులో సాలరీ ఎక్కువుంటది. ఫర్దర్‌గా వాళ్ళు సెటిల్ అయినంక తక్కువ సాలరీ వస్తుందని సఫర్ అయితారు గావచ్చు అని గూడా అనిపిస్తది నాకు. అది ఎలా సార్? ఒక సామెత ఉందండి. నో పేరెంట్ ఈజ్ రాంగ్, నో చైల్డ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే. సో పేరెంట్స్‌గా మనకు ఎన్నో ఆశలుంటాయి. ఏ పేరెంట్ కూడా పిల్లల్ని బాగా ఉండకూడదనుకో అందరూ బాగుండాలనే కోరుకుంటారు. కానీ మనకున్న పరిధిలో, మనకున్న జ్ఞానంతోటి, మనకున్న ఆలోచనలతోటి వాళ్ళని గైడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. కానీ పిల్లలకి అలా ఉండదండి. నా లైఫు నా ఇష్టం. నేను ఇది చేయాలనుకుంటున్నాను. వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం బలవంతంగా అక్కడ నెట్టితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఏం చేయరండి. సాధించరు. ఎంతో మందిని చూస్తున్నాను. ఇప్పటికి మా ఫ్రెండ్స్ ఉన్నారు. 25, 30 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి కూడా వాళ్ళ పేరెంట్స్ మీద కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉంటారు. సో మనం ఒక అలైన్మెంట్ అంగీకారంతో చేయాల్సిన పనులే గానీ, ఇవి బలవంతంగా చేసే పనులు కావు. ఆఫ్‌కోర్స్ పేరెంట్స్ తప్పని కాదు. కానీ వాళ్ళకి అవేర్‌నెస్ లేకపోవడం కూడా ఉంటుంది. అవన్నీ కూడా మనం ఇందులో కోర్స్‌లో డిస్కస్ చేస్తాము. చంద్రశేఖర్ గారు డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. థాంక్ యూ ఫర్ జాయినింగ్. మీ అమూల్యమైన సమయాన్ని ఇంతసేపు స్పెండ్ చేశారు సార్. థాంక్ యూ. ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్ ఆర్ సార్ ఒపీనియన్, క్వెషన్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అంటే ఒక యూనిఫామ్ సర్వీస్‌లో ఉన్నాం కాబట్టి స్కూల్స్‌లోకి వెళ్ళి గాని, ఇక్కడ చెప్పిన ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి, అది నాకు అంటే ఆల్రెడీ నేను ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నా కాబట్టి నాకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యం ఉంది సార్. ఐ వాంట్ టు జాయిన్. ప్లీజ్ షేర్ ఫోన్ నంబర్ సార్. షూర్ సార్. ఇక్కడ చాట్‌లో పెట్టారు విజయ్ గారు. నా Yeah, I నంబర్ will share with 70. you. యాహ్! ఓకే. చంద్రశేఖర్ గారు. I will share. యెస్ సార్. మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా ఎఫెక్ట్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఒక యూనిఫామ్‌లో ఉన్న పోలీస్ గాని, ఎవరైనా చెప్తే చాలా చాలా వాల్యూ ఉంటది సార్. ఆర్మీ, నేవీ ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్తే మనకు అందుకే శ్రీనివాస్ గారు చాలా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నారు. రైట్. రియల్లీ అమేజింగ్. థాంక్ యూ సార్. మీరు ఇంత టైం థాంక్ తీసుకొని వచ్చి ఇంత మంచి అవకాశం కల్పిస్తున్నారు ఎంతో మందికి. వండర్‌ఫుల్. థాంక్ యూ. థాంక్ యూ వెల్కమ్. సార్. థాంక్ యూ. ఆల్ రైట్ ఫ్రెండ్స్. 9:30 అయింది. ఇంకా ఎవరైనా క్వెషన్స్ ఉంటే విల్ టేక్ ఇట్ అప్. అదర్‌వైజ్ విల్ క్లోజ్ అండి. యెస్ అల్ఫాన్సస్ గారు. సార్ క్వశ్చన్స్ కాదు కానీ మీరు అన్నట్టు కామెంట్ చేయమన్నారు కాబట్టి నేను బస్తర్లో పనిచేసాను ఛత్తీస్గఢ్లో ఇన్ దంతేవాడ డిస్ట్రిక్ట్లో రిమోట్ ఏరియా నుండి పనిచేశాను 92 నుండి పనిచేశాను. సో ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ సినారియో ఎక్కడ చూసినా స్కిల్స్ లేకుంటే లైఫ్ లేదు సార్. కాబట్టి మీరు చేస్తున్న ఈ యొక్క టెక్నాలజీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది కెరీర్ గైడెన్స్ అనేది చాలా చాలా రెలవెంట్ సార్. ఎందుకంటే మన కంట్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ ఇవన్నీ చర్నింగ్ అవుట్ అవుతాయి. జస్ట్ డిగ్రీస్ ఇస్తున్నారు కానీ అల్టిమేట్లీ స్కిల్స్ లేకపోతే ఎవరు తీసుకోరు. దిస్ ఇస్ ద థింగ్స్ అండ్ ఇయర్ రైట్ మూమెంట్కి మీరు కరెక్ట్గా చేస్తున్నారు. దిస్ ఇస్ వండర్ఫుల్ థింగ్. ఐ జస్ట్ షేర్ వన్ స్మాల్ థింగ్. ఒక 10 years బ్యాక్ నేను ట్రైన్లో వెళ్తుంటే సెకండ్ ఏసీలో వెళ్తుంటే పైన నేనుంటే కింద చైనీస్ ఎత్తాను 70 కిలోమీటర్ స్పీడ్ 70-80 కిలోమీటర్ స్పీడ్ పోతుంది ట్రైన్. ఆయన అటు ఇటు తిరుగుతుండు కోపం వస్తుంది ఆయనకి. ఇంగ్లీష్ కొంచెం కొంచెం వచ్చు. వాట్ ఈస్ దిస్ ఇండియా, వాట్ ఈస్ దిస్, వై స్లో అన్నాడు. నో సార్ ఇట్స్ గోయింగ్ అట్ 70 కిలోమీటర్స్. వాట్ ఈస్ దిస్, యూ పీపుల్ డోంట్ హ్యావ్ స్కిల్స్ అన్నాడు. అప్పుడు అనిపించింది నాకు అంటే దిస్ వాస్ అరౌండ్ 10 years బ్యాక్. అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్లో చదువుకున్నాను సార్ నేను. ఏంటంటే చైనాలో ప్రతి ఒక్క విలేజ్ని వాళ్ళు కనెక్ట్ చేశారు త్రూ రోడ్స్. దాని ద్వారా స్కిల్స్ అనేటివి అందరికి పోయినాయి సార్. దట్స్ హౌ ఇట్ ఇస్. అంటే పీపుల్ ఆర్ హ్యావింగ్ కనెక్టివిటీ అండ్ ఎడ్యుకేషన్. ద సేమ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ఛత్తీస్గఢ్ నౌ. 20 years బ్యాక్కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు రిమోట్ ఏరియాలో మాత్రమే ఎక్స్ట్రీమ్ ఉంది కానీ అదర్ ప్లేసెస్ పీపుల్ ఆర్ నోయింగ్ దట్ దే షుడ్ కమ్ అండ్ లెర్న్ స్కిల్స్. ఇటువంటి సిచ్యువేషన్స్లో సార్ డెఫినెట్లీ స్కూల్స్లో నర్చరింగ్ టైంలో, ఎందుకంటే చిన్నపిల్లలు ఆర్ వెరీ వెరీ ఈజీలీ ఇన్ఫ్లుయెన్సబుల్ కాబట్టి ఖచ్చితంగా 10th, 8th, 9th, 10thకి ఈ కోర్సెస్ ఇస్తే ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద నేషన్ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎస్ అండి, మనం ఎన్నో జీవితాలని మార్చే ఒక అద్భుతమైన అవకాశం అండి. సో ఎస్, మనం ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటున్నాం కానీ అది 10 మందికి ఉపయోగపడితే అంతకుమించిన ఆనందం ఏం లేదు.
సో ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎస్, ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, సో గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పార్టిసిపేషన్. రామచంద్ర సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ సార్ టైం వన్ సార్. సెకండ్, జస్ట్ నేను ఇప్పుడే మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను సార్. ఓకే ఐ సార్, మీన్ షూర్. అదే థ్యాంక్ యూ ఐ సార్, మీన్ థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ఆయనే మా గురువు. Wonderful. Yes, sir. Thank you, Ramchandra sir, Vijay sir, and everybody. Thank you so much. Any questions, you can contact me or Vijay. Yeah, thank Okay, you. we'll close with our Yeah, slogan. one word I will say actually ఏంటంటే మనం ఇంకా Okay. ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మంచి పని చేయడానికి చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే మీకు ఒక రియల్గా చెప్పాలంటే ఇప్పుడు స్వర్ణ మేడంకి తన మీద తనకు డౌట్ ఉంది యాక్చువల్లీ నేను ఏది చూస్ చేసుకోవాలని. యాక్చువల్లీ తను వేరే వాళ్ళ పేరు మీద చెప్పేది కానీ ఐ సెన్స్ ఇట్ యాక్చువల్లీ. షీ ఈజ్ కన్ఫ్యూజన్ యాక్చువల్లీ ఏది పాస్ చేసుకోవాలనేది. ఎస్ ఆర్ నో? ఐ కెన్ గెస్ ఇట్. మనకంటూ ఒక సబ్జెక్ట్ మీద మనం మాస్టర్ అయినప్పుడు వీఆర్ ఫేమస్ ఇండైరెక్ట్లీ. కాబట్టి మీరు అది ఇది అని కాకుండా మీరు కెరియర్ గైడెన్స్ అనుకున్నారు అనుకోండి, ఒక ఆలోచన ఎవరికైనా వచ్చినప్పుడు ఎవరున్న రైట్ పర్సన్ అన్నప్పుడు మన పేరు వస్తుంది అక్కడ. సో బికాస్ ఆఫ్ దట్ ఆల్సో యూ కెన్ చూస్ దిస్ కోర్స్. ఓకే, సో లేట్ చేయకుండా ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీధర్ సార్ వన్స్ అగైన్. Thank you, everybody. We'll close with our slogan. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.